అందరికీ వందనములు. అన్నయ్య వందనములు అన్నయ్య. ఓకే అండి, అందరికీ క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంఖ్యాకాండము అనే ఈ యొక్క బైబిల్ క్లాస్కి ఇచ్చేసిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి సీను బ్రదర్ గారికి, మరి అనకాపల్లిలో ఉన్న సంఘముడు వారందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లారిటీగానే ఉంది కదండి? ఓకే అండి, ఓకే, సరే అండి. మనం చిన్న ప్రేయర్ చేసుకొని మనం క్లాసులోకి మనం వెళ్ళిపోదాం. ప్రేయర్ చేస్తున్నాం. ప్రేమగల మా తండ్రి దేవ, మీ మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ కరుణించి కాపాడి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి దేవా, ఈరోజు ఈ రీతిగా మీ యందు మేము ధ్యానించడానికి, మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి దేవా, మీ యందు సంతోషించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్పదైన అవకాశంను బట్టి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా. మరి అనకాపల్లి స్థానిక సంఘముల ద్వారా ఇలా ఆన్లైన్లో బైబిల్ క్లాస్ని ఏర్పాటు చేసే గొప్ప సహాయం ఇచ్చి ఉన్నారు దేవా. మరి వారికి ఇచ్చిన ఈ గొప్పదైన ఆలోచనలు బట్టి మీకు మా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాం దేవా. మరి ఈ సమయంలో మీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా మీ జ్ఞానం అనుగ్రహించండి దేవా. ఈ లేఖనాలను ప్రకటించగలిగే సామర్థ్యాన్ని, మీ నమ్మకత్వాన్ని, మీ యొక్క ఆత్మ నిబ్బరతను, మీ ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించండి. సమయస్ఫూర్తిని అనుగ్రహించండి. వింటున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి దేవా. ఈ లేఖనాల ద్వారా మా అందరి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. జ్ఞానమును సంపాదించుకోగలిగే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం దేవా. మరి ఈ సమయంలో మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మేము మీ యందు మేము బలపడుతున్నాం దేవ. ఈ సమయంలో వాతావరణం బాగోలేని ఈ సమయం ముందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవ. ఎటువంటి పవర్ కట్స్ లేకుండా చక్కగా నాయన ఈ లైవ్ స్ట్రీమ్ జరిగే సహాయం ఇవ్వండి దేవ. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీ నామమునకు ఆరోపించడానికి తగిన సహాయం చేసి నడిపించమని మీకు ప్రార్థిస్తూ దేవ, ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసువారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి దేవ. ఆమేన్. ఓకే అండి, మనం క్లాస్లోకి మనం వెళ్ళిపోదాం. మనం సంఖ్యాకాండము ఈ గ్రంథాన్ని మనం ఈరోజు చదవబోతూ ఉన్నాం. షార్ప్గా 10:30కి మనం క్లాస్ క్లోజ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అయితే ముందుగా ఇంకొక విషయం ఏంటంటే, మీకు డౌట్స్ రావచ్చు. మీ డౌట్స్ అన్నీ మీరు అది రాసుకోండి. మీకు డౌట్స్ వస్తే క్లాస్ అయిపోయిన తర్వాత మేము ఎలాగా ఫ్రీగా ఉంటాం కనుక యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ టెక్స్ట్ మీ ఆర్ మీరు ఎలా అయినా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఈ జస్ట్ 1.5 hourలో మనం ఈ సంఖ్యాకాండం బుక్ని ఫినిష్ చేయాలంటే కొంచెం నేను ఫాస్ట్గా రన్ అవుతాను. మీరు నన్ను ఫాలో అవ్వండి. అలాగని నేను హరీబరీగా నేనేమి పట్టుకు వెళ్ళిపోను. ఈ 1.5 hourలో మనం వీలైనంత మట్టుకు మనం మంచి సబ్జెక్ట్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే, స్క్రీన్ షేరింగ్ అవుతుంది కదండి? అవుతుందండి, ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఓకే అండి, మనం సంఖ్యాకాండాన్ని మనం ఈరోజు చదవబోతూ ఉన్నాము. మనము 5 partsగా మనం దీన్ని చూడబోతాం. చూడండి, నెంబర్ 1 ఏంటంటే
ఈ ఈ యొక్క క్లాస్లో మనం కవర్ చేసేవి ఒక 5 పాయింట్స్ కవర్ చేస్తాం. నెంబర్ 1 ఏంటంటే సంఖ్యాకాండం యొక్క కాలమాన పట్టికని ఫస్ట్ మనం కవర్ చేస్తాం. సెకండ్ పాయింట్ ఏంటంటే సంఖ్యాకాండం యొక్క గ్రంథ విభజనని మనం చూడబోతూ ఉన్నాం. మూడోది సంఖ్యాకాండం యొక్క అధ్యాయముల సారాంశాలు మనం చూస్తామండి. ఓకే, సంఖ్యాకాండం యొక్క అధ్యాయముల సారాంశాలు మనం చూస్తామండి. ఆ తర్వాత నాలుగవది ఏంటంటే ఇజ్రాయేలీలను లెక్కించడం మనం చూస్తాం. ఇజ్రాయేలీల్ని లెక్కించడం. ఐదవది ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి సంఖ్యాకాండం ద్వారా కొన్ని అన్వయింపులు అనేది మనం చూస్తాం అన్నమాట. ఇలా 5 విషయాలు అనేవి మనం చూడబోతున్నాం. చూడండి మరొకసారి. ఫస్ట్ కాలమాన పట్టిక, 2 గ్రంథ విభజన, 3 సారాంశాలు, అధ్యాయాల వారీగా ఉన్న సారాంశాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఇజ్రాయెల్ లెక్కించడం మనం చూస్తాం. 5వది ఏంటంటే మన ఆత్మీయ జీవితానికి గల అన్వయింపులు మనం చూస్తాం అన్నమాట. సో మనం ముందుగా సంఖ్యాకాండం యొక్క కాలమాన పట్టికకు మనం వెళ్దాం. అయితే ముందుగా సంఖ్యాకాండం యొక్క కాలమాన పట్టిక మనం చూడక ముందు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అసలు ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అని పేరు ఎందుకు వచ్చింది? అసలు ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అని ఎందుకు అన్నారు? మనం ఒకసారి ఆలోచన చేద్దాం. అదేంటంటే ఆలోచన చేయండి. ఇజ్రాయేలీలని లెక్కించడం మనం చూస్తాం. ఇజ్రాయేలీల యొక్క జన సమూహాన్ని ప్రతి గోత్రం చొప్పున లెక్క పెట్టడం మనం చూస్తాం. అలా సంఖ్యను లెక్కించడం, ఇజ్రాయేలీల యొక్క జన సమూహం జనసంఖ్య ఎంతమంది ఉన్నారో లెక్కిస్తారు. అది లెక్కించడం 2 సార్లు జరుగుతుంది. మనకి మొదటి 3 అధ్యాయాలు ఒకసారి లెక్కిస్తారు. ఆ తర్వాత 26వ అధ్యాయంలో ఇంకొకసారి లెక్కించడం మనం చూస్తాం. 2 సార్లు ఇజ్రాయేలీల ప్రజల్ని లెక్కించడం మనం చూస్తాం. కాబట్టి ఇజ్రాయేలీని లెక్కించిన దాన్ని కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఈ పుస్తకానికి సంఖ్యాకాండము అనే నామం పెట్టడం జరిగింది. సో ఈ పుస్తకంలో ఏముంది అని అంటే, ఈ పుస్తకం అంతా కూడా ఇజ్రాయేలీల చేసినటువంటి వాళ్ళ జర్నీస్ కనిపిస్తాయి, వాళ్ళు చేసిన ప్రయాణాలు కనబడతాయి. మనకు నిర్గమకాండం చదివినప్పుడు నిర్గమకాండంలో 12వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు చదివితే ఇజ్రాయేలీలు చేసిన ప్రయాణాల లిస్ట్ కనిపిస్తుంది. వాళ్ళు ఏ ప్రాంతాల్లో తిరిగారు, వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఆ ప్రాంతాలన్నీ కనబడతాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క ప్రయాణం అక్కడ ఆగిపోతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయంలో వాళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ చాలా రోజులు వాళ్ళు అక్కడ నిలిచిపోతారు. సో కాబట్టి ముందుగా ఈ సంఖ్యాకాండం యొక్క టైం లైన్ అర్థం కావాలంటే ముందు నిర్గమకాండం నుంచి మొదలు పెట్టాలన్నమాట. సో అందుకోసమని ముందు మనం నిర్గమకాండం యొక్క కాలమాన పట్టిక చూద్దాం. వాళ్ళు ఐగుప్తులో ప్రారంభమయ్యారు. చూడండి, అక్కడ మనం వచనం కూడా వేసాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం 6వ వచనం. వాళ్ళు ఐగుప్తులో ప్రారంభమయ్యి సుమారుగా 44 నుంచి 45 రోజులు ప్రయాణం చేశారు సీనాయి పర్వతం దగ్గరికి లేదా సీనాయి అరణ్యంలోనికి. ఆ సీనాయి దగ్గరికి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు నిర్గమకాండం 19వ అధ్యాయం 1వ వచనం దగ్గర వాళ్ళు సీనాయి దగ్గరికి రావడం మనం చూస్తాం. ఐగుప్తు నుంచి సీనాయికి ఎన్ని రోజుల ప్రయాణం? సుమారుగా 44 నుంచి 45 రోజులు అనమాట అండి. ఆ తర్వాత సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు చాలా రోజులు ఉండిపోతారు. వాళ్ళు సీనాయి దగ్గర చాలా రోజులు గడుపుతారు. ఎందుకనంటే దేవుడు అక్కడ వారితో నిబంధన చేసుకోవడం మనం చూస్తాం. దేవుడు వారికి అక్కడ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం చూస్తాం. దేవుడు వారికి అక్కడ సాక్షి గుడారానికి సంబంధించిన నమూనా ఇవ్వడం, దాన్ని తయారీ విధానం ఎలా చేయాలో, దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడో, అక్కడ ఏ సామాగ్రి అవసరమో అన్ని విషయాల్ని దేవుడు చెప్పడం జరిగింది. ప్రధాన యాజకులను ఎలా ప్రతిష్ఠించాలో చెప్పడం జరిగింది. ఇలా చాలా విషయాలన్నీ మనకు నిర్గమకాండంలో మనం చదువుతాం. 20వ అధ్యాయం నుంచి నిర్గమకాండం 40వ అధ్యాయం వరకు వాళ్ళు అక్కడ సాక్షి గుడారం యొక్క నమూనా చూడటం మాత్రమే కాదు, వాళ్ళు అక్కడ ధర్మశాస్త్రం అనగా ఈ 10 ఆజ్ఞలు కలిగిన పలకలను కూడా దేవుని యొద్ద నుంచి పొందుకోవడం మనం చూస్తాం. ఆ మధ్యలోనే వాళ్ళు దేవుని యందు తిరుగుబాటు చేయడం కూడా మనం చూస్తాం. అప్పుడు దేవుడు మరలా వాళ్ళకి 2వ మారు ఆ యొక్క ఆజ్ఞలు కలిగిన పలకలు ఇవ్వడం మనం చూస్తాం. అయితే అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మారి వారు సాక్ష్య గుడారాన్ని వాళ్ళు నిర్మిస్తారు. అప్పుడు వాళ్ళు సాక్ష్య గుడారాన్ని నిర్మించిన తేదీ మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 40వ అధ్యాయం 17వ వచనం మనం చదివినప్పుడు
సో సుమారుగా సేనాయి పర్వతం దగ్గరకు వచ్చిన దగ్గర నుండి సాక్ష్యపు గుడారం నిలబెట్టినంత వరకు సుమారుగా ఎన్ని నెలలు అంటే 10 నెలలు. ఓకే అండి, సుమారుగా ఎన్ని నెలలు? 10 నెలలు. సుమారుగా 10 నెలలు సమయం మనం అక్కడ చూస్తాం. సో నిర్గమకాండ యొక్క కాలమాన పట్టిక చూడండి. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయలుదేరింది మొదలుకొని సాక్ష్యపు గుడారం నిలబెట్టింది వరకు కూడా ఇది ఒక 44 రోజులు, ఇది ఒక 10 నెలలు అన్నమాట. సో ఇది నిర్గమకాండ యొక్క కాలమాన పట్టిక. ఇప్పుడు నెక్స్ట్ లేవియా కాండం యొక్క కాలమాన పట్టిక చూద్దాం. ఇక్కడ నిర్గమకాండం ముగింపు నుంచి సంఖ్యాకాండం ప్రారంభం ఈ మధ్యలో జరిగింది ఆ లేవీలకు ఇచ్చిన ఆజ్ఞలు అనమాట అండి. ఆ లేవీలకు ఆజ్ఞలు ఇవ్వడం అనేది మనం సుమారుగా ఒక 30 రోజులు ఆ వ్యవధిలో జరిగి ఉండొచ్చండి. లేవియా కాండం అంతా కూడా సుమారుగా ఒక 30 రోజుల కాల వ్యవధిలో జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడు 30 రోజుల తరువాత వీళ్ళు మందిరం నిలబెట్టిన తర్వాత 30 రోజుల తరువాత ఆ 30 రోజుల గ్యాప్ టైంలో వాళ్ళు లేవీయులకు ఆజ్ఞలు పొందుకోవడం మనం చూస్తాం లేవియాకాండం అంతా. ఆ తర్వాత సంఖ్యాకాండం యొక్క ప్రారంభం ఇదిగో. సో సంఖ్యాకాండం యొక్క ప్రారంభం మనం చూస్తాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచనం వరకు 20 రోజులండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 10వ వచనం వరకు అది 20 రోజుల సమయం అన్నమాట అండి. 20 రోజుల టైం పీరియడ్. ఈ 20 రోజుల్లో ఏం జరిగింది? 20 రోజుల్లో అసలు వీళ్ళు ఏం చేశారు అంటే మొదటి తరాన్ని ప్రయాణం కొరకు సిద్ధపరచడం మనం చూస్తాం. ఈ మొదటి తరాన్ని, మొదటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 20 రోజుల్లో సిద్ధపరచడం మనం చూస్తాం ప్రయాణం కోసం. అయితే 20 రోజుల్లో ఇంకేం జరిగిందంటే ఇజ్రాయేలీల ప్రజలందరినీ లెక్కించడం జరుగుతుంది. ఎంతమంది ఉన్నారు, ఏ గోత్రం వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని లెక్కించడం మనం చూస్తాం అన్నమాట. ఆ తర్వాత ఇంకేముంటుందంటే ఇజ్రాయేలీలకు కొన్ని సూచనలు మరియు వారిని పవిత్రపరచడం విషయాలు కొన్ని మనం చూస్తాం. ఓకే, మనం థీమ్స్ చదువుతాం. ఇప్పుడు సారాంశాలు అధ్యాయాల వారిగా ఏం జరిగాయో అనేది మనం చూస్తాం. కాబట్టి 1 నుంచి 10 అధ్యాయాల యొక్క కాల వ్యవధి ఎన్ని రోజులు? 20 రోజులు అన్నారు. 20 రోజులండి. నైస్. ఇప్పుడు 10వ అధ్యాయం దగ్గరికి అక్కడ వాళ్ళు సేనాయి నుండి ప్రయాణం ప్రారంభం అయ్యారు. ఓకే, ఇక్కడ నా కర్సర్ కనిపిస్తుంది కదా. వాళ్ళు సేనాయి అరణ్యంలో నిలిచిపోయారు చాలా రోజులు. ఇప్పుడు ఇక్కడి నుంచి సేనాయి పర్వతం నుంచి వారు మొదలయ్యి వాళ్ళు మోయాబుకి చేరుకోవడమే సంఖ్యాకాండం యొక్క ముఖ్య సారాంశం అన్నమాట. సేనాయి ప్రాంతం నుంచి మోయాబుకు చేరుకోవడం అనే ఈ ప్రయాణాల పుస్తకమే సంఖ్యాకాండం అన్నమాట. ఓకే, సో వీళ్ళు సేనాయి నుంచి ప్రారంభమయ్యి మోయాబుకి చేరుకోవడం అది సంఖ్యాకాండం 22వ అధ్యాయం మనం చదువుతాం. వాళ్ళు మోయాబు చేరుకుంటారు. అయితే ఈ ప్రయాణాలను గురించి వివరించిందే ఈ సంఖ్యాకాండం అన్నమాట. అయితే ఆలోచన చేయండి, వీళ్ళు ఈ మధ్యలో ఈ సంఖ్యాకాండంలో అక్కడ గమనించండి 13వ అధ్యాయం 14వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళలో వేగుల వారిని పంపిస్తారు చూసండి అని. వీళ్ళు ఏం చేశారంటే వచ్చి చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. అప్పుడు ఇజ్రాయేల్ కాదేశు అనే ప్రాంతంలో ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటారంటే మీరు చెడ్డ సమాచారం తెచ్చారు కదా 40 రోజులు తిరిగి, కాబట్టి మొదటి తరం మరణించినంత వరకు మీరు తిరుగుతూనే ఉంటారు. సో ఆ అరణ్యాల వెంబడి తిరుగుతూనే ఉన్నారనమాట. సో అది ఎన్ని సంవత్సరాల కాలము అంటే సుమారుగా 38 సంవత్సరాల 3 నెలల 10 రోజులు అవ్వచ్చు అనమాట. ఓకే, ఇదంతా సుమారే, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇదంతా సుమారు 38 సంవత్సరాల 3 నెలల 10 రోజులు అన్నమాట. సేనాయి నుంచి మొదలయ్యి అక్కడ మళ్ళీ అహరోను మరణం దగ్గర మనకి ఇంకొక డేట్ కనబడుతుంది సంఖ్యాకాండం 33వ అధ్యాయం దగ్గర. ఆ డేట్ కి అంటే సేనాయి నుంచి మొదలయ్యి అహరోను మరణానికి ఎన్ని సంవత్సరాలు అంటే సుమారుగా 38 సంవత్సరాల 3 నెలల 10 రోజులు అన్నమాట. ఓకే, సో వాళ్ళు కాదేశులో ఇశ్రాయేలీయుల పాపాన్ని బట్టి అరణ్యంలో వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఓకే, మొదటి 10 అధ్యాయులు 20 రోజులు. 10వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం దగ్గర మళ్ళీ మనకు ఒక టైం లైన్ కనిపిస్తుంది. అక్కడికి 38 రోజులండి. అహరోను మరణం నుంచి వాళ్ళు మోయాబు చేరుకోవడం అంటే ఇక్కడ సంఖ్యాకాండం 33వ అధ్యాయం కానీ సంఖ్యాకాండం 20 అధ్యాయంలోనే ఆయన మరణం మనకు కనబడుతుంది.
సో కాబట్టి 20 అధ్యాయం అన్నమాట. సంఖ్యాకాండం 20 అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 22 అధ్యాయం వరకు మనకి మరొక 6 నెలల సమయం అనేది మనకు కనబడుతుంది అనమాట. సో కాబట్టి 20 రోజులు మొదటగా, 38 సంవత్సరాల 3 నెలలు 10 రోజులు, ఆ తర్వాత 6 నెలలు. ఈ 3 లెక్క పెట్టండి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది అంటే సుమారుగా 38 సంవత్సరాల 10 నెలల కాల వ్యవధి అనమాట అండి. ఓకే, ఇప్పుడు సంఖ్యాకాండం యొక్క టైం లైన్ అంతా ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల 3 నెలల 10 రోజులు. అది ఎక్కడి నుంచి? సేనాయి అంటే ప్రయాణం ప్రారంభం నుంచి ఆరోన్ మరణం వరకు 38 సంవత్సరాలు 3 నెలలు. మొత్తం సంఖ్యాకాండం టైం లైన్ అంతా ఎన్ని సంవత్సరాలు అంటే కింద ఉంది చూడండి ఇక్కడ, 38 సంవత్సరాల 10 నెలల కాల వ్యవధి. ఓకే, సో సంఖ్యాకాండం యొక్క కాల వ్యవధి ఎన్ని రోజులు? 38 సంవత్సరాల 10 నెలలు. అది లేవ్యాకాండం ఎన్ని రోజులు? అది 30 రోజులు. 30 రోజులు. ఇగో నిర్గమకాండం ముగింపు నుంచి సంఖ్యాకాండ ప్రారంభంకి 30 రోజులు. ఓకే, నిర్గమకాండం ఎన్ని రోజులు అంటే సుమారుగా 11 నుంచి 12 నెలలు. ఐగుప్తులో మొదలయ్యి సాక్షి గుడారం నిలబెట్టినంత వరకు 11 నుంచి 12 నెలలు, అంటే 1 ఇయర్ అనమాట. ఆల్మోస్ట్ 1 ఇయర్. ఓకే, ఆల్మోస్ట్ 1 ఇయర్. ఆ తర్వాత 30 రోజులేమో లేవియాకాండం. 38 సంవత్సరాల 10 నెలల టైం పీరియడ్ ఏమో సంఖ్యాకాండం యొక్క కాల వ్యవధి. ఇప్పుడు ఈ 3 లెక్క పెట్టండి, కౌంట్ చేయండి. ఇదొక సంవత్సరం, ఇదొక నెల, ఇక్కడేమో 38 సంవత్సరాలు, అంటే ఆల్మోస్ట్ 39 సంవత్సరాలు వేయండి. టోటల్ ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 39 సంవత్సరాల చిల్లర వస్తుంది అనమాట. ఆ మిగిలిన ఇయర్స్ అన్ని కూడా, ఆ 40 ఇయర్స్ అన్ని కూడా వాళ్ళు నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం మనం చూస్తాం కదా, ద్వితీయోపదేశకాండంకి వెళ్తాం కదా, అక్కడ మనకు కనిపిస్తుంది. సో అరణ్య ప్రయాణం ఇదంతా కూడా వాళ్ళకి సుమారుగా 40 ఇయర్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ జర్నీ అనమాట అండి, 40 సంవత్సరాలు. సో ఇది మొదటిగా సంఖ్యాకాండం యొక్క కాలమాన పట్టిక అండి. ఇది సంఖ్యాకాండం యొక్క కాలమాన పట్టిక. సో మనం మన క్లాస్లో ముందుగా మనం ఏం చూసామంటే కాలమాన పట్టిక అనేది చూసాం. రెండోది ఏం చూస్తామంటే ఇప్పుడు గ్రంథ విభజన అనేది చూస్తాం. గ్రంథాన్ని విభజిస్తాం. ఓకే, సంఖ్యాకాండం ఎన్ని భాగాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఇదిగో సంఖ్యాకాండం 2 భాగాలు. ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఇగో అక్కడ పైన టైం లైన్ వేసాం చూడండి. మొత్తం 36 అధ్యాయులు టైం పీరియడ్ ఎంత అంటే 38 సంవత్సరాలు 10 నెలలు. అందులోని మొదటి భాగం ఏంటంటే 1వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు. ఇది ఏంటంటే మొదటి తరమును ప్రయాణానికి సిద్ధపరచడం. ఇది ఎన్ని రోజుల గ్యాప్ అంటే 20 రోజుల టైం పీరియడ్ లో జరిగింది. ఆ తర్వాత 2వ భాగం 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 36వ అధ్యాయం వరకు. ఇక్కడేం కనబడుతుంది అంటే ఇశ్రాయేలీయుల సేనాయి నుంచి మోయాబుకు ప్రయాణం. సేనాయి నుంచి మోయాబుకు ప్రయాణం ఎన్ని సంవత్సరాలు అంటే 38 సంవత్సరాల 9 నెలల 10 రోజులు పట్టిందండి. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ముందుగా మొదటి భాగాన్ని మళ్ళీ మనం 2 భాగాలు చేస్తాం. మొదటి 10 అధ్యాయాలని 2 భాగాలు చేస్తాం. 1 నుంచి 4 అధ్యాయాలేమో ఇజ్రాయేలీల ప్రజలను లెక్కించడం. 2వ భాగం 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు ఇశ్రాయేలీలకు కొన్ని సూచనలు మరియు వారిని పవిత్రపరచడం చూస్తాం. ఇది మొదటి భాగం యొక్క డివిజన్. నెక్స్ట్ 2వ భాగం యొక్క డివిజన్ చూడండి, అది కూడా 2 భాగాలే. 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 25వ అధ్యాయం వరకు మొదటి తరం తిరుగుబాటు మరియు వారిని శిక్షించడం కనబడుతుందండి. మొదటి తరం అందరూ తిరుగుబాటు చేస్తారు. ఆ తర్వాత 26వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు క్రొత్త తరాన్ని సిద్ధపరచడం మనం చూస్తాం. ఓకే, క్రొత్త తరాన్ని సిద్ధపరచడం మనం చూస్తాం. ఇప్పుడు ఇది మెయిన్ డివిజన్ అన్నమాట. సంఖ్యాకాండం ఎన్ని భాగాలు? 2 భాగాలు. మొదటి భాగం మళ్ళీ ఎన్ని భాగాలు? 2 భాగాలు. 2వ భాగంలో మళ్ళీ ఎన్ని భాగాలు? 2 భాగాలు. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ మొదటి భాగంలో 1 నుంచి ఈ 4 అధ్యాయాలు, 5వ అధ్యాయం 1 నుంచి 10 అధ్యాయాలు 2 భాగాలు. ఇక్కడ
రెండో భాగంలో 10 అధ్యాయం 11 నుంచి 25 అధ్యాయంలో భాగం, 26 నుంచి 36 అధ్యాయాలు ఇంకో భాగం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అది ఈ మొదటి రెండవ భాగంలో ఈ మొదటి తరం యొక్క తిరుగుబాటు చేశారు చూడండి, దాన్ని 4 భాగాలు చేస్తాం అన్నమాట అండి. వాళ్ళ ప్రయాణాలను బట్టి, ఓకే, వాళ్ళ ప్రయాణాలను బట్టి అది గుర్తుంచుకోవాలా. వాళ్ళు చేసిన ప్రయాణాలను బట్టి మనం 4 భాగాలు చేస్తాం. అదేంటంటే సేనాయి నుండి కాదేశ్ వరకు మొదటి ప్రయాణం. నెక్స్ట్ కాదేశ్ నుండి మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ కాదేశ్కే వస్తారనమాట, అది రెండవది. మూడో భాగం ఏంటంటే కాదేశ్ నుండి మోయాబు వరకు చేరుకోవడం, ఇది మూడవది. నాలుగోది ఏంటంటే మోయాబు దగ్గర ఉంటుండగా ఒక సంగతి జరిగింది, ఓకేనండి, కొన్ని సంగతులు జరిగాయి, కొన్ని విషయాలు జరిగాయి. సో అది మనకి ఇక్కడ రెండవ భాగంలో మొదటి భాగంలో 4 భాగాలు చేసామన్నమాట. ఓకేనండి, ఇది మెయిన్ డివిజన్, ఇది మెయిన్ డివిజన్ అన్నమాట. సంఖ్యాకాండం యొక్క ముఖ్య విభజన అన్నమాట అండి, మెయిన్ డివిజన్ ఇది. ఈ టోటల్ టైం పీరియడ్ అంతా 38 సంవత్సరాల, సుమారుగా 10 నెలలు అన్నమాట. ఓకే, సో మొదటిగా మనం కాల్మాన పట్టిక చూస్తాం, రెండోదిగా మనం అవుట్లైన్ చూసాం, అంటే విభజన అనేది చూస్తాం, గ్రంథ విభజన అనేది. ఇక మూడోది మనం ఏం చూస్తాం అంటే థీమ్స్, సారాంశాలన్నీ చూస్తాం. ఓకే, సారాంశాలు, సంఖ్యాకాండం యొక్క 36 అధ్యాయాల సారాంశాలు మనం చూస్తాం అన్నమాట. ఒక్కొక్క అధ్యాయంగా మనం చూస్తాం. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ అయిన కీలకమైన అధ్యాయాలు కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రం మనం కొంచెం ఇన్ డెప్త్ మనం వాటిని స్టడీ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ మొదటి అధ్యాయం, సంఖ్యాకాండం యొక్క మొదటి అధ్యాయం ఇజ్రాయేలీల మొదటి తరాన్ని లెక్కించడం మనం చూస్తాం. ఎవరిని లెక్కించడం? మొదటి తరాన్ని, ఇజ్రాయేలీల మొదటి తరాన్ని లెక్కించడం మనం చూస్తాం. రెండోసారి కూడా లెక్కించారు, అది 26వ అధ్యాయంలో లెక్కించారు. 26వ అధ్యాయంలో క్రొత్త తరాన్ని లెక్కిస్తారన్నమాట అండి, సెకండ్ జనరేషన్ ని, నెక్స్ట్ జనరేషన్ ని లెక్కించడం మనం చూస్తాం 26వ అధ్యాయంలో. అయితే ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇజ్రాయేలు మొదటి తరాన్ని లెక్కించడం అండి. అయితే ఒకసారి మనం చూద్దాం, మన బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి సంఖ్యాకాండం మనం ఒకసారి వెళ్దాం. సంఖ్యాకాండం ఓకే, సంఖ్యాకాండంలోకి వెళ్దాం. చూడండి, వాళ్ళని లెక్కించమని దేవుడు వారికి చెప్పడం మనం చూస్తాం. 1వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతామండి. ఇజ్రాయేలీలో సైన్యమునకు వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ఎఫ్రాయిము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోను లెక్కింపవలెను. 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వారందరినీ ఏం చేయాలన్నమాట? లెక్కించాలి. ఇప్పుడు అలా లెక్కిస్తున్నప్పుడు వాళ్ళ గోత్రాల్లో ఒక్కొక్క ప్రధానుడి పేరు ఇచ్చారు. చూడండి 5వ వచనంలో రూబేను గోత్రంలో ప్రధానుడు ఏలీసూరు, షిమ్యోను గోత్రంలో ప్రధానుడు షెమూయేలు, యోధా గోత్రంలో ప్రధానుడు నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో ప్రధానుడు నెతానేలు. ఆల్రెడీ ఒక టాబులర్ ఫామ్ ఇచ్చి కొంచెం రాయండి, ప్రయత్నించండి అని మనం చెప్పాము. చాలా మంది రాశారు. సో ఈ విషయాలు చాలా మందికి తెలుసు. అయితే 20వ వచనం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని లెక్కించడం మొదలెట్టారు అనమాట. 20వ వచనంలో రూబేనుని లెక్కిస్తారు. ఓకే, ఇజ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి వాళ్ళు ఎంతమంది అంటే 46,500 మంది అన్నారు. రూబేను గోత్రంలో ఉన్న వాళ్ళు ఎంతమంది? 46,500 మంది. ఇప్పుడు మన ఈ పీపీటీ చూడండి, ఇదిగో రూబేను గోత్రం యొక్క సంఖ్య వాళ్ళు ఎంతమంది అంటే 46,500 అని ఈ రూబేను గోత్రం. వాళ్ళల్లో ప్రధానుడు ఎవరంటే ఏలీసూరు. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ షిమ్యోను గోత్రం. ఆ షిమ్యోను గోత్రంలో ఉన్న వారి సంఖ్య ఏమో 59,300 మంది. వాళ్ళ యొక్క ప్రధానుడు షెలూమియేలు అనమాట. ఆ తర్వాత మూడవదిగా మనం చూస్తాం గాదు వంశావళి. ఆ గాదు వంశావళి యొక్క సంఖ్య 45,650 మంది. వాళ్ళ యొక్క ప్రధానుడు చూడండి, గాదు యొక్క ఏలియాసాప్.
ఓకే, వాళ్ళ యొక్క ప్రధానుడు. ఆ తర్వాత యోధ యోధ ఆ 74,000. చూడండి, ఆ తర్వాత వీళ్ళు మనం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మూడో అధ్యాయం కలిపి చదువుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురిని కలిపి ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఆ రెండో అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. రూబేను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. అది రూబేను పాలెము. ఒక్క నిమిషం అండి, రూబేను పాలెము అంటారు. ఏంటి కలిసి రూబేను పాలెము అంటే ఒక్కటిగా 3 గోత్రాలు కలిపి ఒక్కటిగా ఉంటాయి అన్నమాట. దాన్ని రూబేను పాలెపు ధ్వజము అంటారు. ఓకే, 3 గోత్రాలు కలిపి ఒక్కటిగా వాళ్ళు దిగు విధానం ఉంటది. వాళ్ళు సాక్షి గుడారం చుట్టూ దిగాలి. అలా దిగడానికి రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, గాదు గోత్రం, వీళ్ళు ముగ్గురు ఒక డైరెక్షన్ లో దిగాలన్నమాట. వీళ్ళు ఏమని పిలుస్తారంటే ఆ రూబేను పాలెపు ధ్వజము అని పిలుస్తారు. రూబేను పాలెపు ధ్వజం. 12వ వచనం చూడండి, అక్కడ అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగాలి. 11వ వచనం, అతని సమీపమున గాదు గోత్రికులు ఉండాలి. రూబేను పాలెంలో ఇప్పుడు 3 గోత్రాలు, రూబేను గోత్రం ఒకటి, షిమ్యోను గోత్రం ఒకటి, గాదు గోత్రం ఒకటి. ఇగో ఇప్పుడు చూడండి, ఇదిగో ఇది రూబేను పాలెపు ధ్వజం అన్నమాట. ఇందులో రూబేను గోత్రం ఉంటది, షిమ్యోను గోత్రం ఉంటది, గాదు గోత్రం ఉంటది. దీంటే రూబేను పాలెపు ధ్వజము అని పిలుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు పీపీటీ చూసండి, చదవద్దు ఇంకా, పీపీటీ చూసండి. ఇప్పుడు నెక్స్ట్ యూదా యొక్క సంఖ్య చూడండి, 74,600 మంది. వాళ్ళ యొక్క ప్రధానుడి పేరు కూడా మనకు అక్కడ రాయబడింది. ఓకే, యూదుల యొక్క సంఖ్య మనం అక్కడ చూస్తాం. చూడండి, ఎవరు మైక్ ఆఫ్ చేయండి. మైక్ ఓకే. ఇప్పుడు యూదా సంఖ్య మనం చూస్తాం. తర్వాత యూదా సంఖ్య తర్వాత ఇస్సాకారు సంఖ్య 54,400 మంది. ఓకే, ఇస్సాకారు యొక్క సంఖ్య మనం మన వాక్యంలో చదువుతాం. మొదటి అధ్యాయం 28, 29 వచనాల్లో మనం ఇస్సాకారు యొక్క సంఖ్య చూస్తాం. ఆ నెక్స్ట్ మనం చూసేది ఇదిగో జెబూలూను వారి యొక్క సంఖ్య. 57,400 మంది. 57,400 మంది జెబూలూను యొక్క సంఖ్య. ఇప్పుడు యోధా గోత్రం, ఇస్సాకారు గోత్రం, జెబూలూను గోత్రం. యోధా గోత్రం, ఇస్సాకారు గోత్రం, జెబూలూను గోత్రం, ఈ 3 గోత్రాలని కలిపి యోధా పాలెపు ధ్వజము అని పిలుస్తారు. అది మనం ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 2వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనంలో, సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగాలి. ఓకే, యోధా పాలెపు ధ్వజం. ఈ యోధా పాలెపు ధ్వజంలో 3 ఉంటారు. యోధా జనాంగం ఉంటది, ఇస్సాకారు వంశావళి ఉంటది, జెబూలూను వంశం వారు ఉంటారు. ఈ 3 ఉంటారు. ఇదిగో అదే ఇది. మొదటిగా మనం చూసింది రూబేను పాలెపు ధ్వజం. ఇప్పుడు రెండోదిగా మనం చూస్తుంది యోధా పాలెపు ధ్వజం. ఇదిగో యోధా యోధా జన సమూహం, ఇస్సాకారు జన సమూహం, అలాగనే జెబూలూను జన సమూహం. ఇలా 3 గోత్రాలు కలిపి ఒక్కటిగా ఉంటాయి అన్నమాట. దీన్నే యోధా పాలెపు ధ్వజము అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం జనసంఖ్యలోకి వెళ్దాం. వెళ్ళినప్పుడు మనం మొదటి అధ్యాయం మనం చూద్దాం. 38వ వచనం మనం చూద్దాం. అక్కడ దాను గోత్రికుల వంశావళి ఉంది. దాను గోత్రికుల వంశావళిలో ఎంతమంది జనసమూహం అంటే 62,700 మంది. 62,700 మంది. ఆ తరువాత ఆషేరు గోత్రికుల సంఖ్య 41,500 మంది అండి. వారి యొక్క ప్రధానుడు కూడా మనకి కిందన అతని పేరు ఉంది, పగియేలు. నఫ్తాలి యొక్క జనసంఖ్య చూడండి, 53,400 మంది. ఓకే, సో ఇప్పుడు 3 గోత్రాలు, 1 దాను, 2 ఆషేరు, 3 నఫ్తాలి. ఈ 3 గోత్రాలు కలిపి ఒక్కటిగా ఉంటాయి. అది మనకి 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం
25వ వచనం, దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండాలి. సో ఈ వీళ్ళ మూడు మూడు గోత్రాలు, దాను గోత్రం, అషేర్ గోత్రం, నఫ్తాలి గోత్రం, ఈ మూడు గోత్రాలు కలిపి ఒక ధ్వజంగా పిలువబడతారు. వాళ్ళే ఇదిగో దాను పాలెపు ధ్వజం. ఓకే, మూడు గోత్రాలు కలిపి ఒక్కటిగా ఉంటాయి. ఇది దాను పాలెపు ధ్వజం. అలాగనే మళ్ళీ జనసంఖ్యలోకి వెళ్దాం. ఇంకా మూడు గోత్రాలు ఉండిపోయాయి. అదిగో ఎఫ్రాయిం యొక్క సంఖ్య. ఎఫ్రాయిం యొక్క సంఖ్య మొదటి అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తాం, 40,500 మంది. రెండవదిగా మనష్షే గోత్రికుల సంఖ్య చూడండి. మనష్షే గోత్రికుల యొక్క సంఖ్య 32,200 మంది. 32,200 మంది మనష్షే గోత్రికుల సంఖ్య. ఆ తర్వాత బెన్యామీను గోత్రికుల సంఖ్య 35,400 మంది. బెన్యామీను గోత్రికుల సంఖ్య 35,400 మంది అండి. సో ఇలా ఇప్పుడు మళ్ళీ మూడు గోత్రాలు వచ్చాయి. ఎఫ్రాయిం గోత్రం, మనష్షే గోత్రం, బెన్యామీన్ గోత్రం. ఈ మూడు గోత్రాల గురించి చూడండి. 2వ అధ్యాయం 18వ వచనం, ఎఫ్రాయిము సేనల వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలను. ఓకే, ఎఫ్రాయింతో పాటు మనష్షే గోత్రికులు 20వ వచనం, 22వ వచనంలోనేమో బెన్యామీన్ గోత్రం. ఇప్పుడు ఈ మూడు కలిపి ఉంటాయి. ఒకటి ఎఫ్రాయిము, 2 మనష్షే గోత్రం, 3 బెన్యామీన్ గోత్రం. ఈ మూడు గోత్రాలని ఒక్కటిగా పిలుస్తాం. అదే ఏమంటామంటే ఎఫ్రాయిము పాలెపు ధ్వజము అని పిలుస్తారు. ఓకే, ఈ మూడు గోత్రాలు కలిపి ఒక్కటిగా ఉండి ఎఫ్రాయిము పాలెపు ధ్వజము అని పిలుస్తారు. సో ఇలా మనం ఈ పీపీటీల్లో మనం ఏం చూస్తామంటే ఏ గోత్రానికి సంబంధించి ఆ గోత్రం వారి యొక్క సంఖ్య మనం చూసాం. ప్రతి గోత్రంలో ఉండిన వారి సంఖ్య మనం చూస్తాం. ఓకే, అన్ని గోత్రాల వాళ్ళు, ఈ 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళ సంఖ్య చూసాం, వాళ్ళ యొక్క ప్రధానుని చూసాం. అలాగనే వాళ్ళు ఏ పాలెపు ధ్వజానికి సంబంధించిన వాళ్ళు కూడా మనం చూసాం అన్నమాట. ఓకే, సో వాళ్ళ యొక్క జన సమూహాల యొక్క సంఖ్యను మనం మొత్తం పూర్తిగా మనం చూస్తాం. అయితే ఈ 12 గోత్రాల వాళ్ళని పూర్ణంగా లెక్క పెట్టారు అనుకోండి. అంటే ఇప్పుడు ఎలా అంటే 46,500, 59,300, 45,600 ఇలా అన్ని గోత్రాలను లెక్కించామనుకోండి. వాళ్ళ యొక్క సంఖ్య చూడండి కరెక్ట్ గా ఉంటుంది. మొదటి అధ్యాయం 46వ వచనం చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం 46వ వచనం. 46వ వచనం చదవండి. ఎవరైనా చదవండి. లెక్కింపబడి అది 6,03,550 మంది అయ్యారన్నమాట అండి. 6,03,550 మెంబర్స్. అది వారి యొక్క పూర్ణ సంఖ్య మనకి కనిపిస్తుంది 12 గోత్రాల వాళ్ళని మనం లెక్కిస్తే. సో మొదటిగా లెక్కించినప్పుడు ఈ 20 సంవత్సరాలు పైబడి మొదలుకొని యుద్ధానికి వెళ్ళగలిగే ఆ యోధులు, ఆ 20 సంవత్సరాలు పైబడి లెక్కింపబడిన వాళ్ళందరి సంఖ్య సుమారుగా 6,03,550 మంది అనమాట. ఓకే, ఇది మొదటిసారి లెక్క పెట్టడం. మీరు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర చిన్న హోంవర్క్ చేయండి. సేమ్ ఇలానే రెండవసారి లెక్కించడం మనం చూస్తాం. రెండవసారి లెక్కిస్తారు. అది 26వ అధ్యాయంలో ఉంటుంది. ఓకే, మళ్ళీ పక్కన రాసుకోవాలన్నమాట అండి. ఓకే, ప్రతి గోత్రం పేరు పక్కన పెట్టి రాసుకోవాలన్నమాట. ఓకే, ఆ గోత్రాల వారి పేర్లు రాసుకుంటూ వాళ్ళ యొక్క సంఖ్య రాసుకోండి. ఓకే, ఇది రెండవసారి సెకండ్ జనరేషన్ ని లెక్కించడం మనం 26th చాప్టర్ లో చూస్తాం. ఇది ని లెక్కించడం. సో కాబట్టి దీంతో పాటు లేవీలను కూడా లెక్కించడం మనం చూస్తాం. అయితే మనం మళ్ళీ థీమ్స్ లోకి వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇది మొదటి అధ్యాయం చూడండి. ఇజ్రాయేలీల మొదటి తరాన్ని లెక్కించడం. రెండవది ఇజ్రాయేలీలు దిగుట మరియు వాళ్ళు ప్రయాణించడం. వాళ్ళు ఎలా ప్రయాణించారు, వాళ్ళు దిగడం, వాళ్ళ ప్రయాణం. ఇప్పుడు ఈ చార్ట్లు రెండు చూద్దాం. 2 చార్ట్లు అన్నమాట అండి. ఒకటి ఇజ్రాయేలీలు ఎలా దిగాలి, రెండోది ఏంటంటే ఇజ్రాయేలీలు ఎలా ప్రయాణించాలి. అంటే ఇక్కడ మనం చూడండి, వాళ్ళకి ఒక సిస్టమ్ ని దేవుడు ఇస్తున్నాడు. వాళ్ళు అనాగరికత ప్రజలు కాదు, వాళ్ళు నాగరికత కలిగిన ప్రజలు. పైగా వాళ్ళు దేవుని జనాంగం.
దేవుని చేత పిలువబడిన జనాంగం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం. వాళ్ళు ఎలా పడితే అలా ఉండడానికి వీలు లేదు. దేర్ ఈజ్ అన్ ఆర్డర్ అండ్ దేర్ ఈజ్ ఎ సిస్టమ్. వారి యొక్క లైఫ్ స్టైల్ ని దేవుడు చాలా అద్భుతంగా డిజైన్ చేశారన్నమాట. వాళ్ళ యొక్క ప్రయాణంలో కూడా వారు చాలా డిసిప్లిన్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వాళ్ళు మళ్ళీ క్యాంప్ గా కూర్చోవలసి వచ్చినప్పుడు వాళ్ళు సాక్ష్యపు గుడారం మీదకి ఆ యొక్క మేఘం ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ మేఘం ఆగిపోయినప్పుడు అందరూ దిగిపోవాలా. ఆ మేఘం ఎప్పుడైతే కదులుతుందో మళ్ళీ అందరూ మళ్ళీ ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇలా ఇలా చేయవలసి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ దిగే విధానం ఉంది. ఆ దిగే విధానం ఏంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చదివాం కదా, వచనాల్లోనే మనకి ఉన్నది. ఇదిగో ఇదిగో చూడండి, పైన రైట్ కార్నర్ లో పైన మనం డైరెక్షన్స్ ఇచ్చాం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఆ డైరెక్షన్స్ ప్రకారంగా వాళ్ళు దిగవలసి ఉంటుందండి. అయితే ముందుగా సాక్ష్యపు గుడారం వారికి సెంటర్ లో ఉంటుందండి. ఇశ్రాయేలీలకి చుట్టూ సాక్ష్యపు గుడారం చుట్టూ వాళ్ళు దిగాలి. సాక్ష్యపు గుడారం సెంటర్ లో ఉంటుందండి. ఆ తర్వాత అక్కడ మీరు గమనించండి, ఆ అక్కడ 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం ఎవరైనా చదువుతారా? ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారములకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. దానికి ఎదురుగా దాని చుట్టూ దిగాల, దాని చుట్టూ దిగాల. అదనమాట దాని మీనింగ్. అంటే దాని రౌండ్, ఆల్ అరౌండ్. సాక్షి గుడారం సెంటర్ లో ఉంటది, చుట్టూ జనం ఉంటారు అన్నమాట. అది ఓకే. అయితే చూడండి 3వ వచనం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున ఎవరు దిగాలి? యోధాపాలెం ధ్వజము. ఇది తూర్పు, ఇటుపక్క ఉంది. నాకు కర్సర్ కనబడుతుంది కదా, ఇటు తూర్పు. ఈ తూర్పు వైపు ఎవరు దిగాలి? ఈ తూర్పు వైపు ఎవరు దిగాలి అంటే యూదాపాలెపు ధ్వజం వారు దిగాలి. ఇందాక మనం చూసాం, యూదాపాలెంలో ధ్వజం వారు ఎవరెవరు ఉంటారంటే యోధా గోత్రం ఉంటది, ఇస్సాకార్ గోత్రం ఉంటది, జెబులూను గోత్రం ఉంటది. ఈ 3 గోత్రాల వాళ్ళని కలిపి యోధాపాలెపు ధ్వజం అన్నారు. ఇదిగో చూడండి, మైక్ ఆఫ్ చేయండి ఎవరు. యోధాపాలెపు ధ్వజం వారు సాక్షి గుడారానికి తూర్పు దిక్కున వాళ్ళు దిగుతారు అన్నమాట. ఓకే, తూర్పు దిక్కున దిగుతారు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, అక్కడ మనం చదువుతాం 25వ వచనం చూడండి. 25వ వచనం, 2వ అధ్యాయం 25వ వచనం. దాను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. నార్త్ డైరెక్షన్ లో దాను పాలెపు ధ్వజం వాళ్ళు ఉండాలి. దాను పాలెలు ఎవరు ఉంటారంటే దాను గోత్రం, ఆషేర్ గోత్రం, నఫ్తాలి గోత్రం. వీళ్ళు నార్త్ డైరెక్షన్ లో దిగుతారండి. ఆ నెక్స్ట్ చూడండి, ఇదిగో నెక్స్ట్ ఎఫ్రాయిము పాలెపు ధ్వజం వారు సౌత్ డైరెక్షన్ లో దిగుతారు. 18వ వచనం చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. పడమటి దిక్కున ఉండవలను. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ నేమింగ్ రాంగ్ వచ్చింది. ఇది ఇటు ఉండాలి, నెక్స్ట్ ఇది ఉండాలి. ఇటు చూడండి, నెక్స్ట్ చూద్దాం. వెస్ట్ సైడ్ ఉండాలి. ఓకే, రూబేను పాలెము చూడండి, 10వ వచనం. 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. రూబేను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. దక్షిణ దిక్కున దిగవాలి. ఓకే ఓకే. ఎఫ్రాయిము పాలెమేమో ఈస్ట్, వెస్ట్ వైపు ఉండాలి. రూబేను పాలెపు వాళ్ళేమో సౌత్ వైపు ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేమింగ్ చిన్న రాంగ్ పడింది, అయినప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. ఈ రూబేను పాలెం వాళ్ళేమో సౌత్ డైరెక్షన్ లో ఉండాలి. ఎఫ్రాయిం పాలెపు ధ్వజం వారేమో వెస్ట్ సైడ్ ఉండాలన్నమాట అండి. ఓకే, సో ఇలా ఈ 4 పాలెపు ధ్వజం వారు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగాలన్నమాట అండి. ఇలా చుట్టూ దిగాలి. చూడండి ఎంత సిస్టమ్ ఉందో, చూడండి ఎంత ఆర్డర్ ఉందో.
ఏ పాలెం వాళ్ళు ఏ డైరెక్షన్ లో దిగాలి, ఎలా దిగాలి, ఎంత సిస్టమేటిక్ గా దేవుడు వారిని నడిపిస్తున్నాడో మనకు కనిపిస్తుంది. టుడే చర్చ్ కూడా అంతే, చాలా సిస్టమ్ గా చాలా ఆర్డర్ గా నడాలి అనేది దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉన్నదండి. ఓకే, ముఖ్యమైన ఉద్దేశమై ఉంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో ఇలా అయిపోయిన తర్వాత దీని చుట్టూనే ఇంకెవరు దిగవలసి ఉందంటే అక్కడ చూడండి, లేవీలు కూడా వీళ్ళ మధ్యలోనే వీళ్ళతో పాటు కలిసి నివసించవలసిన అవసరం ఉన్నది. లేవీలు కూడా వీళ్ళతో పాటే నివసిస్తారు. మనం ఒకసారి చూద్దాం, చూడండి. మూడవ అధ్యాయం ఒకసారి వెళ్దాం. 3:29 చూడండి ఒకసారి. కహాతు కుమారులు వంశం మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. అది సో కహాతీయులు దక్షిణ దిక్కును దిగాలి. ఆ విషయాన్ని చూద్దాం, దక్షిణ దిక్కును దిగాలి. ఆ తర్వాత 35 చూడండి. మొరారీయులు పితరుల కుటుంబంలో అబీహాయిలు కుమారుడైన సురుయేలు ప్రధానుడు వారి మందిరమునద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. అది వారు ఉత్తర దిక్కును దిగాలి. మెరారీలేమో ఉత్తర దిక్కును దిగాలి, కహాతీలేమో దక్షిణ దిక్కును దిగాలి. ఇప్పుడు 3:23 చూడండి. గెర్షోనీయుల వంశీల మందిరం వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలను. అది వెస్ట్ సైడ్ ఎవరు దిగాలంటే గెర్షోనీయులు దిగాలండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇగో కహాతీయులేమో దక్షిణ దిక్కున, గెర్షోనీయులేమో మందిరం వెనకాతల, అంటే ఈస్ట్ వెస్ట్ సైడ్ అనమాట. ఆ తర్వాత నార్త్ సైడ్ మెరారీలు దిగారు. అయితే మరి వీరికి ఎదురుగా, మందిరానికి ఎదురుగా ఎవరు దిగవలసి ఉంది అని అంటే అక్కడ చూడండి 38 మందిరము ఎదుట తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట పూర్వ దిశమందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. అది మోషే అహరోనుల యొక్క కుమారులు ఈ ఇశ్రాయేలు దిగాలన్నమాట. ఓకే, సో ఇది చూడండి, మందిరం సెంటర్ లో ఉంది, చుట్టూ ఇశ్రాయేలీల ప్రజలు. ఓకే, మందిరానికి సమీపంగా ప్రజలకి ఇటు మందిరానికి మధ్యలో ఉండేది ఎవరంటే ఈ లేవీలు ఉంటారన్నమాట. ఈ లేవీలు ఉంటారు. ఓకే, ఈ లేవీలు ఉంటారు. లేవీలు సెంటర్ లో ఉంటారు. వాళ్ళకి వెనుక ఈ మిగిలిన గోత్రాల వాళ్ళు, 12 గోత్రాల వాళ్ళు ఉంటారన్నమాట. చూడండి ఎంత సిస్టమ్ గా ఉంది, ఎంత ఆర్డర్ గా ఉంది. తర్వాత లేవీయులు దేవుని సేవ చేసేవాళ్ళు. వారి యొక్క పనుల వివరణ అంతా కూడా మనకి 3వ అధ్యాయంలో కనిపిస్తుందండి. ఏ గోత్రికులు ఏం మోయాలి, ఏ గోత్రికులు ఏం చేయాలి, ఏ సేవ చేయాలి అనేది మనం 3వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఈ రీతిగా ఇశ్రాయేలీలు దిగవలసిన విధానం ఇది. చుట్టూ దిగుతారండి. సెంటర్లో సాక్షి గుడారం ఉంటుంది. సాక్షి గుడారానికి ఆనుకొని లేవీలు ఉంటారు. లేవీలకు ఆనుకొని మిగిలిన ఆ 12 గోత్రాల వాళ్ళు ఉంటారు అన్నమాట. సో ఇలా యోధాపాలెం, ఎఫ్రాయిం పాలెం, దానుపాలెం, రూబేను పాలెం, ఈ ధ్వజములు అందరూ కూడా ఏం చేయాలంటే సాక్ష్యం గుడారం ఎదుట, సాక్ష్యం గుడారం చుట్టూ వారు దిగాలన్నమాట. ఈ రీతిగా దేవుడు వారందరికీ ఒక సిస్టమ్ని, ఒక ఆర్డర్ని ఉంచారనమాట. అయితే ఇక్కడ మనం కొన్ని లైఫ్ అప్లికేషన్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక దేవుని బిడ్డకి డిసిప్లిన్ చాలా అవసరం. రెండోది, అక్కడ మీరు చూడండి, వాళ్ళల్లో తోపులాట జరగకూడదు. రెండోది, వాళ్ళకు ప్రధానం నియమించడం చూడండి. ఆ తర్వాత వాళ్ళకి దిక్కులు ఇవ్వడం చూడండి. వాళ్ళకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్తో స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఇవ్వడం చూడండి. ఎందుకు ఇదంతా అంటే వాళ్ళు క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణ లేని చోట దేవుడు ఉండరు. క్రమశిక్షణ ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు నశించిపోకుండా ఉండాలి. క్రమశిక్షణ లేదనుకోండి దేవుడు కోపం వస్తుంది. ఆ కోపంతో ఇశ్రాయేలీలను కూడా దేవుడు చూడరు. మనం చూస్తాం కదా,
వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఎన్నో సార్లు వాళ్ళు క్రమశిక్షణ తప్పిన ప్రతిసారి, అంటే సనిగిన ప్రతిసారి, వాళ్ళకి నచ్చినట్టుగా ఉండిన ప్రతిసారి దేవుడు ఎంతో కోపోద్రేకంతో వాళ్ళలో చాలా మందిని నశింపజేయడం మనం చూస్తాం. ఓకే, సో కాబట్టి వారు నశించిపోకుండా ఉండాలి. రెండోది ఏంటంటే వాళ్ళు సుఖంగా ఉండాలి. వాళ్ళు వాగ్దాన భూమిని చేరుకోవాలంటే ఇటువంటి డిసిప్లిన్ ఉండాలి. వాళ్ళలో క్రమశిక్షణ ఉంటేనే వాళ్ళు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోగలరు. నేడు సంఘంగా మనందరం ఉన్నాం. మనం కూడా క్రమశిక్షణతో ఉంటే మనం కూడా చక్కగా ఈ పరలోకాన్ని, ఆ వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోగలం అన్నమాట. ఇలా క్రమశిక్షణగా ఉంటేనే మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికి అది నిదర్శనం అన్నమాట. ఓకే, డిసిప్లిన్ ఏం చేస్తుందంటే క్రమశిక్షణ ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది క్రమశిక్షణ. సో కాబట్టి వాళ్ళలో ఒక పంచువాలిటీని తీసుకొని రావడం, వాళ్ళల్లో ఒక సిస్టమ్ని, ఆర్డర్ని మనం చక్కగా చూస్తాం అన్నమాట. ఆ తర్వాత చూడండి, ఈ ఆర్డర్ని అంతటిని చూసినప్పుడు క్రమము ప్రకారంగా దేవునిలో నడాలి అని మనకు నేర్పిస్తుంది. అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అని క్రీస్తు అంటారు కదా. సో సేమ్ అలానే అక్రమముగా కాకుండా క్రమముగా, ఇట్స్ నాట్ డిసార్డర్, ఇట్స్ ఆర్డర్. ఒక ఆర్డర్ లో ఇదంతా మనం వాళ్ళని దేవుడు నడిపించడం మనం చూస్తాం అన్నమాట అండి. ఓకే, సో ఇక్కడ చూడండి, స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఫస్ట్ చాప్టర్, ఈ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. ఇంకోటి చూడండి, 3వ అధ్యాయంలో లేవీయులకి సేవ చేయమని వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏ గోత్రికులు ఆ పనే చెయ్యాలి. ఏ ఏ ఏ గోత్రికులకి ఏ పని అప్పగింపబడిందో వాళ్ళు అదే చెయ్యాలి. ఏ వంశపు వారు, మెరారీలకి కొన్ని పనులు అప్పగింపబడ్డాయి, వాళ్ళు ఆ పనే చెయ్యాలి. వాళ్ళు వచ్చి కహాతీయుల యొక్క పనుల్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళు వచ్చి గెర్షోనీయుల యొక్క పనుల్లో ఇన్వాల్వ్ అయిపోకూడదు. కానీ అందరూ ఎవరికి పని చేస్తున్నారంటే ఆ దేవునికే సేవ చేస్తున్నారు అన్నమాట. ఎవరికి అప్పగింపబడిన ఆ కృప కొలది, ఎవరికి అప్పగింపబడిన ఆ పనిని వారు ఫినిష్ చేయాలన్నమాట. ఓకే, సో చాలా ఆత్మీయంగా, చాలా పరిశుద్ధంగా, చాలా క్రమముగా వారి పనులు చేయాలి. ఇన్ కేస్ క్రమము తప్పింది అనుకోండి, వారు ప్రాణాలతో ఉండరు అన్నమాట. అంత డేంజర్. సో ఇంత సీరియస్ గా దేవుడు వారందరినీ లెక్క పెట్టమన్నాడు. వారందరికీ కౌంట్ చేసి వాళ్ళు దిగవలసిన విధానం కూడా చెప్పారు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ప్రయాణం చేయవలసిన పద్ధతి ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రయాణం చేయాలో. ఓకే, ఇదిగో ద జర్నీ ఆఫ్ ఇజ్రాయెలిట్స్. ముందుగా వాళ్ళు ఇజ్రాయేలీలు ప్రయాణం చేయవలసిన విధానం. ముందు అహరోనుతో పాటు మోషేతో పాటు సాక్ష్యపు గుడారం యొక్క ముఖ్య ఆ మందసాన్ని మోసుకుని వారు ముందు ప్రయాణం చేస్తారు. వారి వెనుకతల యోధాపాలెపు ధ్వజం వస్తుందండి. వాళ్ళ వెనుక యోధాపాలెపు ధ్వజం వస్తుంది. వాళ్ళ వెనుక ఎవరు రావాలి? యోధాపాలెపు ధ్వజం వస్తుంది. ఆ తర్వాత వీరు వెనుకతల మనం గమనిస్తే గెర్షోనీయుల వంశావళి, మెరారీయుల వంశావళి రావాలి వారు వెనుక. ఆ తరువాత వాళ్ళ వెనుక రూబేను పాలెపు ధ్వజం వారు వెళ్ళాలి. వారి వెనుక కహాతీయుల వంశావళి వెళ్ళాలి, కహాతీయుల యొక్క వంశావళి. ఆ తర్వాత ఎఫ్రాయిము పాలెపు ధ్వజం వారు వెళ్ళాలి. ఆ తర్వాత లాస్ట్ గా తాను పాలెపు ధ్వజం వారు వెళ్ళాలి. ఇదిగో ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేయాలి. ఇది వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతి అన్నమాట. ఇటు దిగడానికి ఒక సిస్టమ్, అలాగే ప్రయాణం చేయడానికి కూడా ఒక సిస్టమ్. చూడండి, స్కూల్స్ లో చిన్నప్పుడు మనకు నేర్పిస్తారు, లైన్ లో వెళ్ళండి, ఆర్డర్ లో వెళ్ళండి. ఫస్ట్ బెంచ్ లో ఆ ఫ్రంట్ ఫస్ట్ నడిపేవాడు ఎవరు ఉంటారంటే క్లాస్ లీడర్ ఉంటాడు. క్లాస్ లీడర్ ముందు నడిపిస్తుంటాడు. సెకండ్ కి అసిస్టెంట్స్ ఒకడు ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే మధ్యలో కానీ చివరిగానే నుంచుంటాడు, ఎవరు లైన్ తప్పిపోకుండా చూసుకోవడానికి. ఓకే, ఆ లీడర్స్ ఏం చేస్తారంటే చక్కగా ఆర్డర్ లో వెళ్ళేలాగా చూస్తారు. సేమ్ ఇక్కడ కూడా అలానే కనిపిస్తుంది, ఇక్కడ కూడా అలానే కనబడుతుంది. చూడండి, ఒక సిస్టమ్, ఒక పద్ధతి, వాళ్ళు ఎలా ప్రయాణం చేయాలి ఏంటి అనేది మొత్తం వివరణాత్మకంగా మనకి ఈ సంఖ్యాకాండంలో కనిపిస్తుంది. మొదటిగా మందసం, ఆ తర్వాత యోధపాలెపు ధ్వజం, వాళ్ళ వెనకాతల గెర్షోనీయులు, మెరారీలు, వాళ్ళ వెనకాతల కహాతీయులు, ఆ తర్వాత ఎఫ్రాయిం పాలెపు ధ్వజం, ఆ చివరిగా దాను పాలెపు ధ్వజం వారు వెళ్ళడం మనం చూస్తాం. ఇలాగా ఈ విధంగా ఇజ్రాయేలీల యొక్క
ప్రయాణం, అలాగనే వారు దిగవలసిన విధానం, ఈ రెండు కూడా మనకి 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా. 3వ అధ్యాయంలో లేవీల్ని లెక్కించడం మనం చూస్తాం. లేవీల్ని లెక్కించడం మరియు వారి దిగు విధానం 3వ అధ్యాయం. ఓకే, ఇలా ఈ 3 అధ్యాయాల్లో మనం చక్కగా చూస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4వ అధ్యాయం లేవీల యొక్క పనులు ఉంటాయి. లేవీలు చేయవలసిన పనులు 4వ అధ్యాయం యొక్క అవుట్లైన్ ఏంటంటదంటే లేవీల యొక్క పనులు ఉంటాయి. లేవీల యొక్క పనులు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా నడుచుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. ఓకే, మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. మొత్తం అవుట్లైన్, మొత్తం థీమ్స్ అన్ని మనం చూసేద్దాం. 36 చాప్టర్స్ థీమ్స్. నెక్స్ట్ 5th చాప్టర్లో ఏముంటదంటే రోషము విషయమైన విధి ఉంటుందండి. రోషము విషయమైన విధి అంటే ఒక పురుషుడు ఉన్నాడు, తన స్త్రీ గాని అతని ఎడల ఏదైనా అతిక్రమం చేసిందని భర్త కనిపించింది అనుకోండి, ఆయన ఏం చేయొచ్చు అంటే ఆమె మీద చిన్న నేరారోపణ చేసి ఆమెను యాజకుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆమె విషయంలో తీసుకోవాల్సిన కొన్ని విధులు అన్నమాట. భర్త తన భార్య విషయంలో తీసుకోవాల్సిన కొన్ని చట్టపరమైన పరిస్థితులన్నీ కూడా మనకి 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యను కానీ డౌట్ చేశాడు అనుకోండి, ఆ డౌట్ చేసిన విధానం బట్టి ఆమెను పరీక్ష చేస్తారన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది లీగల్ గా కూడా ఉంది. ఒకవేళ భర్తకి డౌట్ వచ్చింది అనుకోండి భార్య మీద, భార్యను జెనెటికల్ గా వాళ్ళకి పుట్టిన పిల్లల విషయంలో కానీ వారి యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళని టెస్ట్ చేస్తారు. ఓకే, అది ఫారిన్ కంట్రీస్ లో ఇది ఉంది. వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత జెనెటికల్ గా బేబీ వీళ్ళకి పుట్టారా లేదా అనేది టెస్ట్ చేస్తారు అన్నమాట. ఒకవేళ వాళ్ళకి కానీ పుట్టలేదు అనుకోండి, ఇక్కడ ఉన్నది అదే పరిస్థితి. అలానే ఒకవేళ భార్యను డౌట్ చేస్తే ఆ భార్యకి జలం ఇస్తారన్నమాట. అది తాగితే భార్య మంచిదై పవిత్రురాలు అనుకోండి, ఆమెకి ఏం అవ్వదు. ఒకవేళ భార్య తప్పు చేసింది అనుకోండి, అంటే ఆ స్త్రీ తప్పు చేసింది అనుకోండి, ఆమె నడుము పడిపోద్ది అన్నమాట. మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందో. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే బాంధవ్యాల మధ్య పవిత్రతను పెంచడానికి అంత సీరియస్ గా దేవుడు దాన్ని చూస్తున్నాడు అన్నమాట. ఈ 5th చాప్టర్లో నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా? 5వ అధ్యాయంలో బాంధవ్యాల మధ్య ఉండవలసిన ఆ యొక్క నమ్మకత్వాన్ని నేర్పిస్తాడు. ఎంత నమ్మకంగా ఉండాలి? ఓకే, హౌ ఫార్ ఎ హస్బెండ్ ఈజ్ ట్రస్ట్ఫుల్ టు హిస్ వైఫ్, హౌ ఫార్ ఎ వైఫ్ ఈజ్ ట్రస్ట్ఫుల్ టు హర్ హస్బెండ్. అది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అంటే ఇజ్రాయేల్ యొక్క ఆ జనాంగాల్లో దేవుడు పవిత్రతను, పరిశుద్ధతను చూడాలనుకుంటున్నాడు అనమాట. బాంధవ్యాల మధ్యలో, భార్యాభర్తల ఆ సంబంధం మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు. దేవుడు అంత సీరియస్ గా దాన్ని చూస్తున్నాడు అనమాట. అంటే భార్యాభర్తలు కానీ అది ఏ రిలేషన్ అవ్వనివ్వండి, ఆ రిలేషన్ కి నమ్మకంగా ఎవరు ఉండగలుగుతున్నారో లేదా? భర్తగా ఉన్నావా నువ్వు, అయితే నమ్మకంగా నీ భార్యతో నమ్మకంగా ఉండు. నీ భార్య ఉంటుండగా స్త్రీని చూడకు. ఒకవేళ నువ్వు స్త్రీగా ఉన్నావా, భార్యగా ఉన్నావా, అయితే నీ భర్త తప్ప మరొకటి పురుషుడు నువ్వు చూడడానికి వీల్లేదు. ఓకే, సో ఆ హృదయాన్ని ఎంత నమ్మకంగా ఉంచుకుంటున్నావు? యూ షుడ్ నో యువర్ హస్బెండ్, దట్స్ ఇట్. నా భాష మీకు అర్థమై ఉంటుంది. మీరు మీ భర్తను మాత్రమే ఎరిగి ఉండవలను, మీరు మీ భార్యను మాత్రమే ఎరిగి ఉండవలను. యూ షుడ్ నో యువర్ వైఫ్ ఇట్, యూ షుడ్ నో యువర్ హస్బెండ్, దట్స్ ఇట్. సో ఈ 5th చాప్టర్లో ఈ గొప్పదైన అద్భుతం అనమాట అండి. అద్భుతం. దేవుడికి కావాల్సింది ఏంటంటే పవిత్రత కలిగిన కుటుంబాలు కావాలి, పరిశుద్ధంగా జీవించే కుటుంబాలు కావాలి, పరిశుద్ధంగా ఉండే ఆ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ దేవునికి కావాలి. సో ఈ 5th చాప్టర్లో మనం ఈ గొప్పదైన లైఫ్ అప్లికేషన్ నేర్చుకోవచ్చండి. ఈ భూమి మీద ఉన్న గొప్ప బాంధవ్యాలలో తల్లిదండ్రుల బంధం గొప్పది. అంతకంటే ప్రధానంగా దేవుడు వారిని విడిచి, తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవడం, తల్లిదండ్రులను విడిచి భర్తని హత్తుకోవడం, దాన్ని ఘనతగా, దాన్ని గొప్పగా దేవుడు దాన్ని చూశాడు, వాళ్ళ బంధాన్ని. అలాంటి బంధంలో అపవిత్రత కలగకూడదు. అది దేవుని యొక్క సీరియస్ పాయింట్ అదనమాట అండి. సో గాడ్ వాంట్స్ టు పాయింట్ దట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈస్ వెరీ హోలియెస్ట్ రిలేషన్షిప్ అనమాట. చాలా పవిత్రత కలిగిన ఆ బంధం ఇది అని చెప్పాలనుకుంటున్నాడు. ఇది 5వ అధ్యాయంలో మనం నేర్చుకోగలిగింది. ఆ తర్వాత 6వ అధ్యాయంలో నాజీరు కూర్చున్న విధులు. నాజీరు చేయబడతారు. నాజీరుగా ఉంటున్నప్పుడు
వాళ్ళు కొద్ది రోజులు వ్రతంగా చేస్తారన్నమాట. ఆల్మోస్ట్ 40 days అలా ఉంటారు. వాళ్ళు వ్రతంగా చేస్తారు. ఒక ఆ దినాల్లో వాళ్ళు చేయాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి, చేయకూడని కొన్ని ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకపరచబడతారు అన్నమాట. ఆ కాలంలో వారు ద్రాక్ష రసం కానీ, చిరక కానీ, చేదైనది కానీ వాళ్ళు కొన్ని ముట్టుకోకూడదు, కొన్ని తినకూడదు, వాళ్ళు తినవలసిన కొన్ని, తినకూడని కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. నాజీరుగా ఉంటున్నప్పుడు చాలా ఆలోచన చేయాలి. ఏంటంటే ఆ దినముల్లో వాళ్ళు ఎంతగా పరిశుద్ధత వహించాలో. మీరు ఒకటి ఆలోచన చేయండి. వాళ్ళు ఒక 40 days తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన మన ఇండియన్ కల్చర్ ప్రకారంగా కొంతమంది మాలేస్తారు. ఓకే, సేమ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఓ వ్రతం చేస్తారన్నమాట. ఇన్ని రోజులను పెట్టుకొని ఆ రోజుల్లో వాళ్ళు నమ్ముకున్న వారి దేవుడికి పూజలు చేస్తారు. ఓకే, ఇది అంతకంటే గొప్పది. ఎందుకంటే ఈ మధ్యలో వీళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారో మనం చూస్తాం. ఆ దినముల మధ్యలో వారు ఎంతో పవిత్రతను, ఎంతో పరిశుద్ధతను కలిగి ఉంటారు. ఒకటి ఆలోచన చేయండి, నాజీరు చేయబడిన ఆ దినముల్లో, ప్రత్యేకంగా జీవించిన ఆ దినముల సంఖ్య పూర్తయిన తర్వాత ఆ దినాల్లో ఉండిన పవిత్రతని, పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు కొనసాగించడానికి ఇది చేస్తారు. అది ఆలోచన చేయండి. వాళ్ళు స్పిరిచువల్ గా డెవలప్ అవ్వడానికి వాళ్ళు ఇన్ని డేస్ అని పెట్టుకొని ఆ డేస్ లో వాళ్ళు ఈ డిసిప్లిన్ ని వాళ్ళు అనుసరిస్తారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, 40 రోజులు ఉపవాసం ఉండాలని ప్రయత్నం చేస్తారు. 40 days ఉపవాసం ఉండిన తర్వాత 41st day నుంచి ఆ 40 రోజుల్లో ఉన్న ఆత్మీయ జీవితం 41వ రోజు ఉండదు. ఓకే, 41వ రోజు ఎలా ఉండడం కోసమే ఆ 40 రోజులు ఉపవాసం ఉన్నారని మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థమైందా నా భాష? నా పాయింట్ అర్థమైంది కదా? 41st day మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో, దేవునితో ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ ఫస్ట్ 40 days అంత స్పిరిచువల్ గా ఉన్నారు. చాలా మంది ఎలాగ ఉంటారంటే ఈ 40 days ఎప్పుడు అయిపోతే 41st day ఎప్పుడు మళ్ళీ పాపం చేసేద్దామా అని రెడీగా ఉంటారు అనమాట. ఓకే, ఇది నాజీరు కాదు, ఇది ప్రత్యేకపరచబడ్డం కాదు. ప్రత్యేకపరచబడ్డం అంటే ఆ మొదటి రోజున ఎలాంటి నిర్ణయం తీసుకున్నామో ముగింపు వరకు అలాంటి నిర్ణయం తీసుకోవడమే ఆ నాజీరు అంటే. నేడు క్రిస్టియన్ గా దీన్ని మనం ఎలా అప్లై చేయొచ్చు అంటే, వీఆర్ కాల్ టు లివ్ హోలీ. ఓకే, మనం పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి మనం పిలువబడ్డాం. పరిశుద్ధ జనాంగం మనందరం, మనకున్న పేరే పరిశుద్ధులు. సో కాబట్టి ప్రత్యేకపరచబడ్డాం, పరిశుద్ధులుగా పిలువబడ్డాం. కాబట్టి అక్కడ పాత నిబంధనలో ఉన్న ఈ నాజీరు కూర్చిన ఈ విధి కొత్త నిబంధనలో మనకు ఏం నేర్పిస్తుంది అంటే, నువ్వు ప్రత్యేకపరచబడ్డావు, ప్రత్యేకపరచబడుతున్న రోజు నువ్వు ఏ ఆత్మీయతో ఉన్నావో అదే ఆత్మీయతను కొనసాగించు అని మనకు నేర్పిస్తావు. ఒకవేళ నువ్వు పడిపోతున్నారు అనుకోండి, అక్కడ చూడండి, నాజీరు మధ్యలో కానీ ఒకవేళ ఆ దినముల యొక్క లెక్క పూర్తవ్వక ముందే వీళ్ళు అపవిత్రమైన దాన్ని కానీ దేని కానీ ముట్టారు అనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెట్టాలి. సేమ్ అలానే ఆత్మీయంగా ఒక రోజు నువ్వు పడిపోతే మనం మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. అర్థమవుతుంది కదా? ఆత్మీయంగా ఒకసారి పడిపోతే అగైన్ మనం బేసిక్ లెసన్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇన్ ఆర్డర్ టు ఎస్టాబ్లిష్ అవర్ ఫెయిత్, మన ఫెయిత్. ఓకే, ఒకసారి తప్పిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నూతన పరచబడ్డం అది అసాధ్యం అని మనకి హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు అన్నమాట. అది ఎంత కఠినంగా చెప్పాడో చూడండి. అది ఎంత అంటే అది ఎంత కఠినతరంగా మనకు కనిపిస్తుందో చూడండి. అంటే ప్రత్యేకపరచబడ్డాం, ప్రత్యేకంగా ఉండాలి, నీ ప్రత్యేకత నువ్వు పోగొట్టుకోకు అని నేర్పిస్తుంది అన్నమాట ఈ 6వ అధ్యాయం. నేడు క్రిస్టియానిటీగా మనం ఉంటున్నాం కదా, ఇది మనకి గొప్పదైన విషయం నేర్పిస్తుంది. నెక్స్ట్ 7వ అధ్యాయంకి వచ్చేసరికి బలిపీఠము ప్రతిష్ఠించుట. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున అర్పణములు తేవడం మనం చూస్తాం అన్నమాట. ఒక్కొక్క బలిపీఠం ప్రతిష్ఠించడం మనకి 7వ అధ్యాయంలో కనబడుతుంది. బలిపీఠం ప్రతిష్ఠించడం. ఓకే, నెక్స్ట్ 8th chapter. లేవీయులను ప్రత్యేకపరిచి వారిని సేవకు నియమించడం మనకి 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఇక్కడ చాలా గొప్పదైన ఒక లైఫ్ అప్లికేషన్ ఉన్నదండి. లేవీయులను ప్రత్యేకపరిచి వాళ్ళని సేవకు నియమించింది మనుషులా, దేవుడా? దేవుడే.
ఎస్. సో ఈ పాయింట్ ఎప్పుడు మనసులో ఉంచుకోవాలన్నమాట. ఇఫ్ యు ఆర్ కాల్ టు డూ ద లార్డ్స్ వర్క్, దేవుని యొక్క సేవ చేయడానికి నువ్వు పిలువబడ్డావా, అయితే నువ్వు మనుషుల పిలుపు కాదు నువ్వు చూడాల్సింది. మనం గమనించాల్సింది ప్రభు మనల్ని పిలిచాడు. గాడ్ కాల్డ్ యూ టు డూ హిస్ వర్క్. ఓకే, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లార్డ్స్ మినిస్ట్రీ. కాబట్టి మనల్ని పిలిచింది ఎవరంటే ప్రభు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. సేవకు నియమించేది మనుషులు కాదు, సేవకు నిన్ను నియమించేది ప్రభు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనుషుల్ని చూసామంటే మనం మనం మన ఆత్మీయ స్థితి ఎటో వెళ్ళిపోద్దండి. ఓకే, ఒకవేళ మనం తప్పిపోయే పరిస్థితులు వచ్చాయి అనుకోండి సేవలో, అయితే గుర్తు తెచ్చుకోవాలి, మనుషులు కాదు మనల్ని పిలిచింది, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. మనకి ముద్ర వేయబడింది మనం సేవకులమని. మనం ప్రభు సేవ చేసే యాజకులు, మనందరం యాజకులమే. మనందరికీ గొప్పదైన మాట ఇచ్చాడన్నమాట. ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డారు. వాళ్ళు ప్రభు దృష్టిలో రాజులు, వారు ప్రభు దృష్టిలో యాజకులైన జనసమూహం మనందరమే. సో కాబట్టి ప్రభు ఒకరిని నిన్ను పిలుస్తున్నాడు అనుకో, నువ్వు వదులుకోకు. పిలువబడిన వారు చాలా మంది ఉన్నారట, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది అంట? కొందరే. కొద్దిమందేనండి, కొద్దిమందే. సో కాబట్టి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు అనుకోండి, నువ్వు సేవకు రా. ఇది ఆ లేడీని పిలిచాడు, నేను రాను అని వాళ్ళు మొండు పట్టలేదు. వాళ్ళని సేవకు రమ్మన్నాడు, అంతే, వాళ్ళు సేవకు వచ్చారు. సో ఈ విషయాన్ని మనం గుర్తించాం. నెక్స్ట్, రెండోసారి ఇజ్రాయేలీలు పస్కాను ఆచరించడం మనం 9వ అధ్యాయంలో చూస్తాం. 10వ అధ్యాయంలో సేనాయి నుండి ఇజ్రాయేలీల ప్రయాణం మొదలవుద్ది అనమాట. సేనాయి నుంచి ఇజ్రాయేలీల యొక్క ప్రయాణం మొదలవుతుంది 10వ అధ్యాయంలో. వాళ్ళు బోర్లు ఊతారు. ఆ బోర్లు ఊదిన తర్వాత అందరూ బయలుదేరుతారు అన్నమాట. ఎలా ప్రయాణం చేయాలో మనం ముందుగా చాటు చూస్తాం కదా. సో వాళ్ళు ఆ రీతిగా, ఆ విధానంలో వాళ్ళు ప్రయాణం చేయాలన్నమాట. వీళ్ళకి ముందుగా, ఈ జనసమూహం అందరికి ముందుగా, మొదటిగా ఆ మందసం వాళ్ళకి ముందుగా సాగిపోతుంది. మనం 10వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చూస్తే మనకి అక్కడ కనబడుతుంది. 33వ వచనం, యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. అది ఓకే. సో 33, 34 వచనాలు మనం చూస్తాం. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయేలీలు 11వ అధ్యాయం. ఇజ్రాయేలీలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారో చూడండి. వెంటనే సనిగారు. ఓకే, మాంసం గురించి సనిగారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన లైఫ్ అప్లికేషన్ ఒకటి ఉంది. ఓకే, వాళ్ళు సనిగారు దేనికి అంటే మాంసం లేదని. అయితే ప్రభు వారికి మాంసాన్ని ఇస్తాడు. ఓకే, కానీ అక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు సనగడం మొదలు పెడతారు. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి, అక్కడ ఆయాసం వచ్చిందని సనుగుతారు. 4వ వచనం నుంచి చూడండి, మాంసాపేక్ష కలిగి మాంసం కోసం వాళ్ళు సనుగుతారు అన్నమాట. ఓకే, వీళ్ళ గురించి ఒక మాట ఉంది ఇజ్రాయెల్ గురించి, దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటారు. అంటే వాళ్ళు మెడ వంగని జనాంగం అనమాట. మెడ వంగని జనాంగం, మెడ ఉంచరు. ఏదో ఒక విషయంలో వీళ్ళు సనుగుతూనే ఉంటారు వాళ్ళు, ఏదో ఒక విషయంలో. ఓకే, అక్కడ మోసే సేనాయి పర్వతం దగ్గరికి రాకముందు ఎర్ర సముద్రం దగ్గర సనిగారు. చాలా చోట్ల వాళ్ళు సనుగుతూనే వచ్చారు. నీళ్ళు లేవు, నీళ్ళు చేదుగా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి నీళ్ళు అనుకుని సనిగారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయంలో వాళ్ళు సనగడం మనం చూస్తాం. ఎక్కడ కూడా మళ్ళీ సనిగారండి. ఈ 11వ అధ్యాయంలో ఈ సనిగిన దానికి దేవుడు చాలా కోపంగా దాన్ని తీసుకుంటారు అన్నమాట. అయితే అక్కడ గమనించండి, ఇలా ఈ పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉన్న కొంతమంది మీదకి రావడం మనం చూస్తాం. ఓకే, 16వ అధ్యాయంలో మీరు చూడండి, 16వ వచనం, 11వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా అనెను, జనులకు పెద్దలనియో అధిపతులనియో నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి 70 మంది మనుషులు నా ఎద్దుకు పోగు చేసి సాక్షిగుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడుతాను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచను. అది ఇక్కడ చాలా గొప్ప మాట. అదేంటంటే ప్రభు యొక్క ఆత్మ అందరి మీదకి రావడం మనం చూస్తాం. ఓకే, ఆలోచన చేయండి, అక్కడ పాలెం మధ్యలో ఉంటున్న ఒక ఇద్దరి మీదకి పరిశుద్ధాత్మ రావడం మనం చూస్తాం. 25వ వచనం చూడండి, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, గాని మరలా ప్రవచించలేదు.
ఆ మనుష్యులలో ఇద్దరు పాలెములో నిలిచిండిరి, వారిలో ఒకని పేరు ఎల్దాదు, మరొకని పేరు మేధాదు. వాళ్ళిద్దరి పేర్లు ఇవ్వడం మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వాళ్ళని నడిపించడం మనం చూస్తాం. ఓకే, దేవునికి ఎక్కడ కూడా పార్షియాలిటీ అనేది లేదండి. 11వ అధ్యాయంలో మనం ఇది చూస్తాం. దేవుడు రోషం కలిగిన వాడు. ఎవరైనా దేవుని మీద సనిగితే దేవుడు తన నమ్మకత్వాన్ని చూపిస్తాడు. తన నమ్మకత్వాన్ని. రెండోది ఏం చూపిస్తాడు తెలుసా? సనిగిన సనుగుల్ని ఆయన ముందుగా నెరవేర్చడం మనం చూస్తాం. అది నమ్మకత్వం. రెండోది సనిగాడు కదా, సనిగినందుకు అది పనిష్మెంట్ రావాలి. అన్యాయంగా సనిగాడు కాబట్టి నీతిమంతుడు అన్నమాట, దేవుడు న్యాయవంతుడు. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, జడ్జ్మెంట్ అన్నమాట. ఓకే, గాడ్ ఈజ్ ఎ ట్రూ జడ్జ్. ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఒకటి, దేవుడు ఫెయిత్ఫుల్ గాడ్. రెండు, గాడ్ ఈజ్ ఎ జడ్జ్, ట్రూ జడ్జ్. ఈ రెండు విషయాలు అర్థమవుతాయి. మూడోది, గాడ్ డజంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్. ఈ మూడు విషయాలే మనం 11వ అధ్యాయంలో నేర్చుకోవచ్చు అనమాట. ఇక 12వ అధ్యాయంలో చూడండి, అహరోను మిరియాములు మోషేకు విరోధంగా మాట్లాడటం మనం చూస్తాం. ఈ అధ్యాయం అండి చాలా జీవిత పాఠాలు నేర్పిస్తుందండి. చాలా గొప్పదైన విషయాలు మనకు నేర్పిస్తాడండి ఈ 12వ అధ్యాయం. సొంత అన్నయ్య, సొంత అక్కే ఓకే మోషే మీద విరోధంగా మాట్లాడడం మనం చూస్తాం. ఓకే, ఒక కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నట్లు మనం చూస్తాం. అప్పుడు వారి యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్ వాళ్ళే సనిగారు మోషే మీద. అయితే దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నమాట. అర్జెంట్ గా దేవుని మందిరంలోకి రండి, అర్జెంట్ గా మీరు దేవుని మందిరంలోకి వస్తే అప్పుడు వాళ్ళతో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కుష్టి వ్యాధి రావడం మనం చూస్తాం. అక్కడ అన్న మాటలు సాధారణమైన మాటలు కాదు. 12వ అధ్యాయంలో మోషే యొక్క ఆ యునిక్నెస్, మోషే యొక్క నాయకత్వపు లక్షణాలు, మోషే యొక్క విలువ ఏంటో దేవుడు అక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మనం చదువుదాం. 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. మోషే ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా స్టేట్మెంట్ మనుషులు ఇవ్వడం లేదు, ఆ స్టేట్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. ఓకే, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండి ఆయన హఠాత్తుగా మోషే ఆరోను మిరియాములకు ఆజ్ఞించారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడతారు చూడండి. 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. మోషే అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు అంటే అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గోడ భావములో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడేవాడు. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసిన కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటం మీరు ఎలా భయపడలేదనెన్నో. అది ఓకే. చాలా మందికి ఒక విషయం తెలియదు. అదేంటంటే లైట్ గా తీసుకుంటారు. మీ కుటుంబంలో మీ అన్నయ్యే ఒక సేవకుడు అవ్వచ్చు, మీ చెల్లె ఒక సేవకుడు అవ్వచ్చు. ఓకే, లైట్ గా తీసుకోవద్దు. ఓకే, వారు సేవకులు, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ 12వ అధ్యాయంలో మోషే గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మోషేలా ఎలా ఉండాలి, ఆరోను మిరియాములు ఎలా విరోధంగా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదు అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ 13వ అధ్యాయం, వేగుల వారిని కనాను పంపించడం మనం చూస్తాం. వేగుల వారిని కనాను పంపించడం అది 13వ అధ్యాయం. ఒక్కొక్క గోత్రికుల్లో నుండి ఒక్కొక్కరిని ప్రధాని పిలిచి ఆ 12 మందిని ఏర్పాటు చేసి వాళ్ళు 40 రోజులు ఆ కనాను దేశం అంతటిని చూసి రమ్మని చెప్తే వాళ్ళు వెళ్ళి చూసి వస్తారు. ఆ 10 మందిలో 12 మందిలో 10 మంది మంచి సమాచారం తెచ్చారు. మిగిలిన ఒక 2 మాత్రం చాలా మంచి సమాచారం తెచ్చారు. ఆ 2 ఎవరంటే మీలో చాలా మందికి పేర్లు గుర్తుంటాయండి. ఎందుకంటే మంచోళ్ళు కదా, ఆ పేర్లు గుర్తుంటాయండి. ఎస్, నీతిమంతుడి పేరు అది ఎప్పుడు చెరిగిపోతుంది, అది గుర్తుంటుందండి. సో యెహోషువ, రెండోది ఎవరు? వీళ్ళిద్దరు వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. ఒకటే ఆలోచన చేయాలి, కనాను భూభాగాన్ని స్వతంత్రించుకోవడానికి చూసి రమ్మని పంపించినందుకు చూసి వచ్చిన మంచి సమాచారాన్ని వీళ్ళు ఇచ్చారు. వాళ్ళేమో చెడ్డ సమాచారం ఇచ్చారు. చెడ్డ సమాచారం వినిన జనులు వెంటనే ఏం చేశారో చూడండి. వేగుల వారి సమాచారం బట్టి ఇశ్రాయేలీయులు శనగడం మొదలెట్టారు 14వ అధ్యాయంలో. వాళ్ళు సనిగిన వెంటనే
యెహోషువ వెంటనే రెస్పాండ్ అవుతాడు, కాలేబు వెంటనే రెస్పాండ్ అవుతాడు, మోషే వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఓకే, అక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తాం, వేగుల వారిలో 10 మందిని దేవుడు వాళ్ళు చేసిన అతిక్రమం బట్టి మీరు 40 సంవత్సరాలు తిరగండి అరణ్యంలో అన్నాడు అనమాట. వారి పాపమే వాళ్ళని ముంచేస్తుందని, మన పాపమే మనల్ని ముంచేస్తుందని అది గుర్తుంచుకోవాలి. చూడండి నెక్స్ట్ 15వ అధ్యాయం, నైవేద్యం గురించి పానార్పణం గురించిన విధులు 15వ అధ్యాయంలో కనబడతాయి. 16వ అధ్యాయంకి వచ్చాం, కోరాహు తిరుగుబాటు. కోరా అనే ఈయన లేవీయుడు, ఈయన కూడా సేవ చేసేస్తాను, దేవుడు మీకు ఒక్కరికే ఇచ్చాడు అధికారం, మేము కూడా సేవ చేస్తాం అన్నారు కోరా కుటుంబ సభ్యులు. కోరాతో పాటు ఇంకొక 2 జోడించారు, మిగిలిన 250 మంది అడిషనల్ గా ఈయనకి సపోర్టివ్ గా వచ్చారనమాట. అక్కడ ఆలోచన చేయండి, కంప్లైనింగ్ ఈజ్ ఎ సిన్. ఏంటి? కంప్లైనింగ్ ఈజ్ ఎ సిన్. కంప్లైనింగ్ ఈజ్ ఎ సిన్. ఒక్కడు కంప్లైంట్ చేస్తే నువ్వు ఒక్కడవేనా, మేము కూడా చేయలేమా అని కంప్లైంట్. ఓకే, అధికారం, అథారిటీని ఆశించడం. అథారిటీ ఏముంది, 5 ఏళ్ళు పరిపాలిస్తారు అంతే కదా, మహా అయితే ఇంకొన్ని సంవత్సరాలు. అథారిటీ శాశ్వత కాలం కాదు, ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాం. ఇది నేర్చుకోవాల్సిన జీవిత పాఠం అనమాట, లైఫ్ అప్లికేషన్. ఓకే, తను తగ్గించుకునేవాడు ఏమవుతాడు, హెచ్చించబడతాడు. అది తను హెచ్చించుకునేవాడు ఏమవుతాడంటే తగ్గించబడతాడు. ఇది మనకి తెలిసిన సత్యం, ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాట. కోరాహు తిరుగుబాటులో మనకి హెచ్చించుకోవడం కనిపిస్తుంది, కోరాహు తిరుగుబాటులో కంప్లైంట్ చేయడం కనిపిస్తుంది. హెచ్చించుకోవడం, కంప్లైంట్ చేయడం అంటే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం అనమాట. ఓకే, బోస్ట్ అంటారు. బోస్ట్ అంటే తను హెచ్చించుకోవడం. బోస్టింగ్ కానీ కంప్లైనింగ్ కానీ, ఇవి 2 సిన్ మాత్రమే కాదు, పాపం మాత్రమే కాదు, ఇది అంటువ్యాధి లాంటి. ఓకే, ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్ అనమాట. రెండోది ఏంటంటే అది ఇంకొకటికి అంటించేస్తాడు. ఓకే, ఈ కోరాహు దాతాన్ అభిరాములతో పాటు ఇంకెంతమంది చచ్చిపోయారు? ఎంతమంది మరణించారు? 250 అడిషనల్ గా చనిపోయారు. చూడండి, అది ఎలాంటిదంటే అంటువ్యాధి. ఒక్కడితో వెళ్ళిపోదు కంప్లైనింగ్, ఇంకొకటి వస్తాడు. ఓకే, అధికార దాహం ఒక్కడితో ఆగదు, ఇంకొకటికి కావాలంటాడు. అధికారం, అథారిటీ చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ అండి. అది అది ముంచేస్తుందండి. ఇంకొకటి ఉందండి ఇక్కడ, 4వ పాయింట్ ఏంటి తెలుసా? కోరా తిరుగుబాటు తీరా మనకి ఇంకోటి కనబడుతుంది, డివైడ్ అండ్ రూల్ కనబడుతుంది. డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ రూల్. ఇతను మోసే భలే కాన్ఫిడెంట్ చేస్తాడండి. ఏమంటాడంటే, సరే మీరు డివైడ్ అండ్ రూల్ చేశారు కదా, మీరు రండి, మీ దోపార్తలు పట్టుకొచ్చేయండి, మా దోపార్తలు మేము తీసుకొస్తాం. ఓకే, మీరు వచ్చేయండి, మేము వచ్చేస్తాం. ఎవరి కర్రకి బాదము పుష్పము పోస్తాదో వారినే దేవుడు ఎన్నుకున్నట్టు. అంతే, ఎవరి చేతి కర్ర చిగురిస్తుందో వాళ్ళని దేవుడు ఎన్నుకున్నట్టు. అక్కడ కాన్ఫ్రంటేషన్ లో ప్రభు అహరోనుని ఆశీర్వదించడం మనం చూస్తాం. మిగిలిన వీళ్ళందరూ ఫ్యామిలీ, వీళ్ళందరూ చచ్చిపోయారు. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ రోజు భూమి తన నోరు విడిచింది, నేల తన అలా నోరు ఎక్కింది, అంతే అలా అమాంతంగా మింగేసింది భూమి. చూడండి, ఒక్కడితో పోదు కంప్లైనింగ్, ఒక్కడితో పోదు ఆ హెచ్చించుకునే తత్వం, ఒక్కడితో పోదు అథారిటీని ఆశించడం, ఒక్కడితో పోదు. ఇదిగో డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ రూల్ ఎప్పటికైనా డేంజర్ అండి, ఎప్పటికైనా పతనం అయిపోతుంది. ఓకే, ఇది మీ డ్యూటీలో కానివ్వండి, చర్చ్లో కానివ్వండి, మీ ఫ్యామిలీస్లో కానివ్వండి, మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేటివ్స్తో కానివ్వండి. ఇఫ్ యూ ఆర్ రెడీ టు డూ డివైడ్ అండ్ రూల్, గెట్ రెడీ ఫర్ డిస్ట్రక్షన్. అంతేనండి, నాశనం అయిపోవడానికి సిద్ధపడి డివైడ్ అండ్ రూల్ చెయ్యాలి. ఓకే, రూల్ చెప్పొద్దు, వద్దు, మనకు వద్దు, ఎందుకు వచ్చింది. ఓకేనా? సో అది ఆలోచన చేయాలన్నమాట. సో 16 అధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ 17 అధ్యాయం, అహరోను కర్ర చిగురించడం మనం ఆ 17వ అధ్యాయం మనం చూస్తాం. నెక్స్ట్ 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి లేవీల స్వాస్థ్యం కనిపిస్తుంది. లేవీల యొక్క స్వాస్థ్యం
లేవీయుల యొక్క స్వాస్థ్యం. ఓకే, లేవీయుల యొక్క స్వాస్థ్యం మనకి చక్కగా కనబడుతుంది. అక్కడ ఒక వచనాన్ని మనం మాత్రం చదువుదాం. అదేంటంటే 20వ వచనం చూడండి, 18-20. ఇంకా 10 minutes ఉంది, మనం ప్రాసెస్. మరియు అహరోను యెహోవా మోషేతో ఇట్లా నేను ఇంకా వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగుదు. ఓకే, దేశంలో వీళ్ళకి ఏం లేదు, భూభాగం లేదు లేవీలకి. అయితే వారి మధ్యన నీకు పాలు లేదు, ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యన నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే. ఇది ఎంత భరోసా ఇస్తుంది చూడండి. లేవీలకి భూభాగం లేదు, లేవీలకి ఎలాంటి పనులు చేయలేరు, వాళ్ళు చేయరు, వాళ్ళు దేవుని సేవ మాత్రమే చేస్తారు. అయితే ఈ లేవీలకి భూభాగం లేని సమయమందు వాళ్ళ ఆస్తి ఎవరట? దేవుడే వాళ్ళ ఆస్తి. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు సేవకు వచ్చారా? అయితే గుర్తుంచుకోండి, మీ స్వాస్థ్యం ఎవరో తెలుసా? దేవుడే. మీ కడుపు నింపేది ఎవరో తెలుసా? దేవుడే. ఈ పట్టెడి 5 పిడికిల్లో ఈ 5 వేళ్ళు అన్నం మీ గుండెల్లో, మీ కడుపులోకి వెళ్తుందా? అయితే దానికి కారణం దేవుడు. మీరు ఆ సమయానికి మీ దగ్గరికి డబ్బులు వస్తాయి, ఎలా వస్తాయో తెలియదు, అది దేవుడు. మీ పిల్లలు, సేవకుడు పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు లేకపోతే డబ్బులు ఎటు నుంచి వస్తాయో తెలియదండి, కానీ ఆ సమయానికి డబ్బులు వస్తాయండి. మిమ్మల్ని పోషించేది దేవుడు అండి. మీ టైంకి మీకు మంచి బట్టలు, టైంకి మీకు మంచి చదువు, టైంకి మీకు మంచిగా మీకు ఆరోగ్యం, టైంకి మీకు మంచిగా అన్ని వస్తాయి. ఎప్పుడో తెలుసా? సేవ చేస్తే. ఎందుకో తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవా, నువ్వే సేవకు వచ్చిన వాళ్ళు, సేవకు చేస్తున్న వారు గుర్తుంచుకోవాలండి. ఏంటో తెలుసా? నిన్ను పోషించేది ఆయనేనండి, ఆయనే. మన జ్ఞానం ఏం లేదండి, మన జ్ఞానం ఏం కాదండి. ఓకే, మన జ్ఞానం ఏం కాదండి. మనల్ని పోషించేది దేవుడు, మన కడుపు నింపేది దేవుడు. ఎప్పుడు మర్చిపోతాడు. ప్రతిరోజు అన్నం తింటున్నప్పుడు, అన్నం దగ్గర కూర్చున్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఈ బువ్వకి కారణం దేవుడు. ఈ రోజు నీ ప్లేట్లోకి అన్నం వచ్చిందా? అయితే దేవుడు. నీ కడుపులోకి అన్నం వెళ్ళిందా? అయితే దేవుడు. నీకు అవసరం తీరుతుందా? నీకు అవసరానికి నీకు దేవుడు సంఘం రూపంలో నీకు ఏమైనా సహాయం చేస్తున్నారా? అయితే అది దేవుడు. ఇది లేవీయుల స్వాస్థ్యం. చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఏంటో తెలుసా? లేవీయులు నేడు సేవకులకు సాదృశ్యంగా ఉన్నదండి. చాలా మంది సేవకులు కడుపు కొట్టే వాళ్ళు కూడా ఉంటారండి, సేవకులు కడుపు నింపని వారు ఉంటారండి. ఓకే, అలా అయితే ఉండద్దు. బహుశా ఇంకొంచెం ఆత్మీయంగా ఉండాలేమో. ప్రభువు సేవకుల స్వాస్థ్యం దేవుడు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. నేను కూడా మీకు చెప్తున్నాను, అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను సేవలోకి వచ్చి 5 years అవుతుంది. ఎట్నుంచి సహాయం వస్తుందో తెలియదండి, నిజంగా తెలియదండి. ఆ టైంకి మనకి అది ఎలా అందుతుంది అంతే. అది ఎలా అందుతుంది అంటే అది దేవుడు ఇస్తాడంతే. ఓకే, ప్రతి క్షణం అది మనం అనుభవిస్తూనే ఉంటామండి. అవసరానికి కరెక్ట్గా పడతాయండి, అవసరానికి కరెక్ట్గా మనకి సహాయం చేస్తారండి. ఓకే, మీకు ఒక విషయం చెప్తానండి. ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం ఎవరికో చిన్న హెల్ప్ చేస్తే టైంకి నా దగ్గర ఫోన్పేలో మనీ లేదండి. మీరు చెప్తే నమ్మరు, టైంకి ఫోన్పేలో నాకు మనీ లేదు. నేనేమో ఎంత ఉందా చెక్ చేద్దాం, బ్యాలెన్స్ చెక్ చేస్తానేమో, నేను ఎవరికైతే సహాయం చేస్తానో వాళ్ళు ఎప్పుడు midnight నాకు డబ్బులు వేస్తారనమాట. నాకేమో ఎమర్జెన్సీ మనీ లేదనుకుంటున్నాను నేను యాక్చువల్లీ, కానీ నా అకౌంట్లో ఆల్రెడీ పడి ఉన్నాయి. మీరు నమ్మండి, లేవనుకుంటున్నాను నేను, కానీ ఆల్రెడీ పడి ఉన్నాయి. ఓకే, సేవ నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇంకొకటి సహాయపడుతున్నావా? అయితే గుర్తుంచుకో, ప్రభువు అన్యాయస్తుడు కాడు, నీకు సహాయం చేయక మానడు. ఓకే, నీ దగ్గరికి ఆ సమయానికి దేవుడు దాన్ని దయచేస్తాడు. లేవీయుల స్వాస్థ్యం దేవుడు, నీ స్వాస్థ్యం దేవుడు అవుతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు సేవకుడా, ఎంపిక చేయబడు, నీవు దేవుని చేత ఎన్నుకోబడితే, దేవుని చేత పిలువబడితే, నువ్వు ఇంకొంచెం కష్టపడితే ఓకే, ఇంకొంచెం కష్టపడితే ఎవరో స్క్రీన్ షేర్ ఆపారండి. ఓకే, సో దేవుని చేత ఎంపిక చేయబడితే గుర్తుంచుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది.
ఓకే, సో లేవీల స్వాస్థ్యం. 19వ అధ్యాయం పాప పరిహారార్థ జలమును గూర్చిన విధులు ఉంటాయి. 19వ అధ్యాయం పాప పరిహారార్థ జలమును గూర్చిన విధులు. నెక్స్ట్ 20వ అధ్యాయం మిరియాము అహరోనులు మరణించడం అక్కడే ఉంది. మోషే అహరోనులు చేసిన పాపం కూడా అక్కడే కనిపిస్తుంది. 20వ అధ్యాయం బండతో మాట్లాడండి అని చెప్పినప్పుడు వారు బండని వాళ్ళు కొడతారు. ఓకే, వారు బండని కొడతారు. వాళ్ళు బండని కొట్టినప్పుడు దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. అక్కడ గాడ్స్ ప్రెజెన్స్ ఉంది. ఆ బండ దగ్గర కొట్టకూడదు, దాన్ని మాట్లాడాలి. గాడ్స్ ప్రెజెన్స్ ఉంది. దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మోషేకి, నువ్వు చేసిన ఈ అపరాధం నుంచి నీవు చేసిన ఈ కార్యం వల్ల నేను నిన్ను కనాను దేశంలో ప్రవేశింపనివ్వను అని దేవుడు ఖండితంగా చెప్పేశాడు అన్నమాట. సో అంత సీరియస్ గా దేవుడు తీసుకోవడం మనం చూస్తాం. ఇది మిరియాము అహరోనులు మరణించడం, మోషే అహరోనుల పాపం కనిపిస్తుంది. 21వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ యుద్ధాలు కనబడతాయి. అమోరీయులతోని బాషానీయులతోని జరిగించిన యుద్ధాలు మనకు కనిపిస్తాయి. వాళ్ళని జయించడం మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ఎక్కడ ఒక స్ట్రేంజ్ పర్సన్ ఒక ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. స్ట్రేంజ్ పర్సన్ అతనే ఎవడంటే బిలాము. ఈ బిలాం అన్న అతను యాక్చువల్లీ సోదిగాడు అనమాట. ఇట్స్ నాట్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని ప్రవక్త కాదు. అది కన్ఫర్మ్ చేసుకోండి ఫస్ట్. చాలా మందికి డౌట్ ఉంటుంది, ఈ దేవుని ప్రవక్త, ఇతను దేవుని సేవ చేసేవాడా అంటే కాదు. పెతోర్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ ఏంటంటే వాళ్ళు సూత్ సేయర్స్ అనమాట. వాళ్ళు గారడీలు చేసేవారు. వారు మంత్రగాళ్ళు అనమాట. వాళ్ళు ఇప్పుడు చూడండి, మన భాషలో చెప్పాలంటే, మన తెలుగు భాషలో చెప్పాలంటే వాళ్ళు చిన్లంగి, తర్వాత ఈ చాతబళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట. అలాంటి వాడిని ఇజ్రాయేలుని శపించమని బాలాకు రాజు పిలిపిస్తారన్నమాట బిలాంని. అలా పిలిచినప్పుడు బిలాం వెళ్తాడు. అలా వెళ్ళే దారి మధ్యలో ఆయనతో గాడిద మాట్లాడడం అవన్నీ మనం చూస్తాం. అది 22వ అధ్యాయం. బిలాం ఇజ్రాయేలుని శపించమని పిలిచినందుకు బిలాము ఆశీర్వదించేస్తాడు అన్నమాట 22వ అధ్యాయంలో. అది మొదటిసారి. 22వ అధ్యాయంలోనేమో రెండోసారి ఆశీర్వదిస్తాడు. 22వ అధ్యాయంలోనేమో ఫస్ట్ సారి, 23వ అధ్యాయంలో రెండోసారి, 24వ అధ్యాయంలో మూడోసారి ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మూడో మారు ఆశీర్వదించిన తర్వాత బిలాము వెళ్ళిపోతూ ఒక ఐడియా ఇచ్చి వెళ్ళిపోతాడు అన్నమాట. ఏంటంటే, ఈ ఇజ్రాయేలీల్ని మీరు నశింపజేయలేరు, మీరు ఏం చేస్తారంటే వాళ్ళు పాపం చేసేలా ప్రేరేపించండి అంటే, అప్పుడు ఈ మోయాబులో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు అక్కడ ఇజ్రాయేలీల ద్వారా వాళ్ళు పాపం చేసేలా వాళ్ళు ప్రేరేపిస్తారన్నమాట. అప్పుడు అక్కడ ఇజ్రాయేలీలు మోయాబులతో వ్యభిచరించడం మనం చూస్తాం. ఇది 25వ అధ్యాయంలో. అప్పుడు లేవీల్లో ఒక అతను ఉంటాడు. అతను ఎంత అద్భుతమైన ఒక క్రియ చేస్తాడంటే, దేవుడు ఆ పాపాన్ని చూసి ఓర్వలేని ఆ కళ్ళు ఏమున్నాయో ఆ సేమ్ కంటి చూపు ఆ రోజు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతని ఫినేహాస్ అన్నమాట. అతను ఎలియాజర్ కుమారుడైన ఫినేహాస్. అతను ఆ ఫినేహాస్ ఎలాంటి కళ్ళు అంటే పాపాన్ని చూసి ఓర్చుకోలేని ఆ కళ్ళు అన్నమాట. దేవుడు అతన్ని చూశాడు. ఇతను ఏం చేస్తాడంటే వెళ్ళి ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళని అక్కడే పొడిచి చంపేస్తాడు అన్నమాట. ఆ రోజు ఇజ్రాయేలీల్లో ఇంచుమించు చాలా మంది మరణిస్తారండి. చాలా ఎక్కువ సంఖ్యలో మరణిస్తారండి. 24,000 మంది ఆ తెగుళ్ళ చేత చనిపోతారన్నమాట. చాలా ఎక్కువ మంది చనిపోతారు ఇజ్రాయేలీలో. అయితే ఇలాంటి ఆ పరిస్థితుల్లో దేవుని కళ్ళు ఎలా ఉంటాయో సేమ్ కంటి చూపు అక్కడ ఫినేహాస్కి వచ్చింది. అంటే పాపాన్ని చూసి ఓర్వలేని ఆ తత్వాన్ని చూసి దేవుడు ఆశీర్వదించాడని. శాశ్వత కాలం నీ తరంలో ఎలియాజర్ తర్వాత ఫినేహాస్ పిల్లలకి ఆ యాజకత్వాన్ని దేవుడు దాన్ని అనుగ్రహించాడు అన్నమాట. సో అది 25వ అధ్యాయంలో చూస్తాం. 26వ అధ్యాయంలో ఇజ్రాయేలు రెండో మారు లెక్కించడం, కొత్త తరాన్ని లెక్కించడం చూస్తాం 26వ అధ్యాయంలో. 27వ అధ్యాయంలో సెలెపెహద్ కుమార్తెల యొక్క స్వాస్థ్యం గురించి చెప్పడం, అలాగే యెహోషువని ఎన్నుకోవడం మనం చూస్తాం. ఇక్కడ రెండు చాలా లైఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి సెలెపెహద్ కుమార్తెల యొక్క స్వాస్థ్యం గురించి. స్వాస్థ్యం అంటే పితరుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మీకు రావాలి. అది న్యాయం. ఓకే, చాలా మంది తమ పిల్లలకి ఆస్తి ఇవ్వరు తల్లిదండ్రులు. ఓకే, చాలా మంది ఇవ్వరు ఆస్తిని ఇవ్వాలి. ఓకే, తదనంతరం ఇవ్వచ్చు, వాళ్ళ పరిస్థితులు బట్టి ఇవ్వచ్చు. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఎందుకులే ఆస్తి అంటారు. నాకు ఎందుకులే, మా పితరుల దగ్గర నుంచి వచ్చింది ఎందుకులే, నాకు వద్దులే అనుకుంటారు.
అయితే ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారు ఏంటంటే, మీ పితరుల ఆస్తి కోసం నీకు రైట్ ఉంది, నువ్వు దానికోసం ప్రయాసపడు, నువ్వు అడుగు, నీకు కావాలనుకుంటే నువ్వు దాన్ని తెచ్చుకో. అన్యాయంగా వద్దు సుమా, దాన్ని న్యాయ పద్ధతిలో తెచ్చుకో. ఆస్తిని న్యాయంగా ఎలా సంపాదించుకోవాలో 27వ అధ్యాయంలో నేర్చుకోవచ్చండి. తర్వాత యెహోషువని ఎన్నుకోవడం. ఎప్పుడైనా నాయకుడు ఎలాంటి వాడంటే, నాయకుడు తన నెక్స్ట్ జనరేషన్ ని రెడీ చేయాలి. నాయకుడు ఎప్పుడైనా సంఘంలో సేవకుడు అవ్వడం వల్ల ఏ పరిస్థితులు అవ్వడం అని బ్యాకప్ ఖచ్చితంగా ఇంకొకటి రెడీ అవ్వాలండి. నెక్స్ట్ జనరేషన్ రెడీ అవ్వాలి. నాయకుడు తన తరం వారిని స్థిరపరుస్తూనే నెక్స్ట్ జనరేషన్ ని సిద్ధపరచాలి. ఈ స్టేట్మెంట్ మీరు రాసుకోవచ్చు. నాయకుడు తన తరము వారిని స్థిరపరుస్తాడు, రాబో తరాన్ని సిద్ధపరుస్తాడు. సో యెహోషువ అలా సిద్ధపరచబడ్డాడు. కాబట్టి మోషే తర్వాత యెహోషువని దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాం. అది 27వ అధ్యాయం. ఇప్పుడు 28, 29 అధ్యాయాల్లో నియామక కాలమున హోమరూపంగా అర్పించవలసిన అర్పణలన్నీ ఆ డేట్స్ లో ఏం చేయాలో, విశ్రాంతి దినం రోజు ఏం చేయాలి, తర్వాత పస్కా పండుగ రోజు ఏం చేయాలి, పర్ణశాల పండుగ రోజులో ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలో ఇన్ డీటెయిల్డ్ గా మనకి 28, 29 అధ్యాయాల్లో మనం చూస్తాం. 30 అధ్యాయంలో స్త్రీ మొక్కుబడులు నెరవేర్చిన కూర్చుని విధులు ఉన్నాయి 30 అధ్యాయంలో. ఆ తర్వాత 31 అధ్యాయంలో ఇజ్రాయేలీలు మిద్యానీయుల్ని జయించడం, కొల్ల సొమ్మును పంచుకోవడం మనకు కనబడుతుంది. ఓకే, మిద్యానీయుల్ని జయించడం 31 అధ్యాయంలో. ఆ తర్వాత 32 అధ్యాయంలో యోర్దాను తూర్పున రూబేను, గాదు మరియు మనస్సే అర్ధగోత్రం వారు స్వాస్థ్యాన్ని పొందుకుంటారు అన్నమాట. వాళ్ళు ఆ భూభాగాన్ని వారు షేర్ చేసుకుంటారు. రూబేన్ గోత్రం, గాదు గోత్రం, మనస్సేలో హాఫ్ గోత్రం. ఒకవేళ మీకు వెనకతల బైబిల్లో మ్యాప్ ఉంది అనుకోండి, అక్కడ చూడండి మనస్సే యోర్దాను నదికి అవతల ఉంటుంది, యోర్దాను నదికి యువతల ఉంటుంది. ఓకే, వాళ్ళ యొక్క భూభాగం. కాబట్టి అర్ధగోత్రం వారు యోర్దానికి యువతలే వారు భూభాగాన్ని స్వతంత్రించుకుంటారు. 33 అధ్యాయం ఇజ్రాయేలీల ప్రయాణాల గురించిన వివరణ ఉన్నదండి. ఓకే, ఇజ్రాయేల్ ప్రయాణాల గురించిన వివరణ ఒక 2 minutes లో మనం దీన్ని ఫినిష్ చేసేద్దాం. ఈ 33rd చాప్టర్ నేను మళ్ళా చెప్తాను. ఓకే, 33వ అధ్యాయం వాళ్ళు ఎన్ని స్టేషన్స్ అంటే సుమారుగా 33వ అధ్యాయంలో 44 ప్రాంతాలు, 44 స్టేషన్స్ ని మనకు చూపించడం చూస్తాం. 44 ప్రాంతాలు అన్నమాట. ఆ ప్రాంతాలన్నీ మనం ఒకసారి పీపీటీ చూపిస్తాను. ఇది 33వ అధ్యాయం. వాళ్ళు చేసిన ప్రయాణాల వివరణ అంతా 33వ అధ్యాయంలో ఉంటుంది. 34వ అధ్యాయంలో మిగిలిన 9.5 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాల నుంచి 2.5 తీసేస్తే 9.5. ఈ 9.5 గోత్రాలు వాళ్ళు ఏ సరిహద్దులు పొందుకోవాల్సి ఉందో, కనాను సరిహద్దులు, ఆ సరిహద్దుల గురించిన పూర్తి వివరణ 34వ అధ్యాయంలో ఉంటుంది. 35వ అధ్యాయంలో ఆశ్రయపురాలు కనబడతాయండి. ఆశ్రయపురాలు మనకి కనబడతాయి 35వ అధ్యాయంలో. ఇక 36వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సెలెపయోదు కుమార్తెల యొక్క స్వాస్థ్యం గురించి చెప్పడం మనం చూస్తామండి. ఒకవేళ కుమార్తెలే ఉన్నారు, కుమారులు లేరు అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఆస్తి ఏమవుద్ది అంటే, తమ గోత్రంలో ఉన్న వారిని వారు వివాహం చేసుకుంటే ఏమవుతుందంటే వారి యొక్క ఆస్తి వాళ్ళ దగ్గర నిలుస్తారు. సో ఆస్తి నిలవడం చాలా గొప్పది. సో ఆ సెలెపయోదు కుమార్తెల యొక్క ఆస్తి వాళ్ళ దగ్గరే ఉందన్నమాట. ఇలా 36 అధ్యాయాలు కలిగిన ఈ సంఖ్యాకాండాన్ని మనం చూసామన్నమాట. అయితే ఇంకొక పీపీటీ ఉంది, అది కూడా ఒకసారి చూసేయండి. ఇజ్రాయేల్ యొక్క ప్రయాణపు వివరణ. ఇజ్రాయేల్ యొక్క ప్రయాణాలు చూడండి. మనం 33వ అధ్యాయం మీరు చదివారు అనుకోండి, సుమారుగా 44 స్టేషన్స్ మనకు కనబడతాయి అన్నమాట. ఇదిగో వాళ్ళు ఐగుప్తులో మొదలయ్యారు. ఐగుప్తులో మొదలైన తర్వాత వాళ్ళు ప్రయాణ వివరణ ఐగుప్తు నుంచి యాతాం అరణ్యం వరకు. ఓకే, మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ యాతాం అరణ్యం నుంచి ఆలూషు వరకు. నెక్స్ట్ ఆ యొక్క ప్రాంతాల పేర్లన్నీ మనకి ఇక్కడ చక్కగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సేనా అరణ్యం కానీ, కిబ్రోత్ హత్తావా కానీ, హజేరోత్ కానీ, రిమ్మోను పారేస్ కానీ, ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళు ఇలా ప్రయాణాలు చేస్తూ వాళ్ళు వచ్చారనమాట. లిబ్నా, రీసా, కిహెలాత్, అది లేకపోతే షాపేరు, మకేలోతు, ఇలా ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు ఆ సంచారం చేస్తూ కాదేశు దగ్గర మాత్రం వాళ్ళు తిరుగుతూనే ఉన్నారన్నమాట. అక్కడే వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యాల్లో తిరుగుతూనే ఉన్నారు. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇదిగో జూమా మీరు మీ దాంట్లో ఇలా 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 కొడితే జూమ్ అయిపోద్దండి మీ స్క్రీన్ మీద. నేను జూమ్ చేయక్కర్లేదండి, మీరే మీ స్క్రీన్ మీద ఇలా అంటే జూమ్ అయిపోద్ది. ఓకే,
ఇదిగో హోరు కొండ ఉంది చూసారా, కాదేశ్ పక్కన హోరు కొండ. ఇదిగో హోరు కొండ, ఇక్కడే అహరోను మరణించడం మనం చూస్తా ఉన్నాం. ఇది చివరిగా హోరు కొండ నుంచి మోయాబ్ మైదానంకి వాళ్ళు చేరుకుంటారు అన్నమాట. ఓకే, సో ఇలా వాళ్ళు మోయాబ్ మైదానంలో వారు దిగి ఉండడం, వాళ్ళు 22వ అధ్యాయంలో వచ్చేస్తారండి మోయాబ్ మైదానం దగ్గరికి. ఓకే, 20వ అధ్యాయంలోనేమో ఆయన మరణిస్తారు, 22వ అధ్యాయంలోనేమో వాళ్ళు మోయాబ్ మైదానం దగ్గరికి వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడ సుమారుగా 6 నెలల టైం అనమాట, కోరుకొండ నుంచి మోయాబ్ మైదానంకి. ఓకే, అక్కడి నుంచి అక్కడికి సుమారుగా 6 నెలల టైం. సో ఇలా ఇజ్రాయేలీల యొక్క ప్రయాణాల వివరణ అంతా మనకి సంఖ్యాకాండంలో మనకి కనబడుతుంది. సో మనం ముందుగా ఏం చూసామంటే కాలమాన పట్టిక చూసాం, రెండోది గ్రంథ విభజన చూసాం, మూడోది 36 అధ్యాయాల యొక్క సారాంశాలు చూసాం, ఇజ్రాయేలీని లెక్కించడం మనం చూసాం. ఓకే, లెక్కించడం చూసాం. అలాగే మనకి టైం బేస్డ్ టైం పీరియడ్ని బట్టి మనం కొన్ని జీవిత అన్వయింపులు కూడా మనం చూసాం. ఓకే, ఇలా మనం ఈ యొక్క సంఖ్యాకాండాన్ని మనం 1.5 hour పూర్తి చేయడం చాలా కష్టం, కానీ జస్ట్ చాలా మనకి ఆ పుస్తకంలో ఏముంది అనేది మనం చూడడానికి ప్రయత్నం చేసాం. ఓకే, చాలా ఓపికగా విన్నారు మీ అందరికీ వందనాలు. మనం ఈ సంఖ్యాకాండం యొక్క పుస్తకాన్ని మనం ఫినిష్ చేస్తున్నాం. ప్రభు చిత్తం అయితే మళ్ళీ కలుసుకుందాం. ఈ సమయాన్ని మళ్ళీ శ్రీను బ్రదర్ గారు ఉన్నారు కదండి, ఈ శ్రీను బ్రదర్ గారు మహాదేవునికి స్తోత్రములు. ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని